यतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः कंदलितबोधमुद्रं कैवल्यानन्दसंविदुन्निद्रं कलये कञ्चनरुद्रं करुणारसपूरपूरितसमुद्रम् नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री शारदा परमेश्वर्यै नमः श्री चंद्रमौळीश्वराय नमः श्री जगद्गुरुभ्यो नमः ऐश्वरं परमं तत्त्वम् आदिमध्यान्तवर्जितम् आधारं सर्वलोकानाम् अनाधारमविक्रियम् अनन्तानन्दबोधाम्बुनिधिम् अद्भुतविक्रमम् अंबिकापतिमीशानम् अनिशं प्रणमाम्यहम् జగన్మాత శ్రీ శారదా పరమేశ్వరి పాదపద్మాలకు అంజలిస్తూ చంద్రమౌళీశ్వరుడికి నమస్కరిస్తూ జగద్గురువులకు ప్రణమిల్లుతూ సూత సంహిత వ్యాసకృతమైన స్కాంద పురాణాంతర్గతమైనటువంటి జ్ఞానశాస్త్రం నిన్నటి రోజున పూజా విధానం యొక్క పరిపూర్ణత చెప్పుకోవడం జరిగింది. బాహ్య పూజ, అభ్యంతర పూజ. బాహ్య పూజ వైదికి, తాంత్రికి ఈ రెండు విధాలుగా ఉంటుంది. అందులో మాతృకులతో కలిసిన బాహ్య పూజ విశేషం అని చెప్తూ తర్వాత అభ్యంతర పూజలో సాధార నిరాధార అని వివరిస్తూ సాధారం అన్నప్పుడు వర్ణ సంక్లుప్త విగ్రహ అయిన అమ్మవారిని మనస్సులో భావించడం సాధారం అవుతుంది. నిరాధారం వచ్చేటప్పుడు కేవలం సంవిత్ కేవల చైతన్య రూపిణ్ణి ఆరాధించే విధానం. కేవల చైతన్యం అంటే అది నిరాకార నిరాకుల అయినటువంటిది. అటువంటి సంవిద్రూపాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చే సంవిద్వాచక శబ్దములు ప్రణవ హ్రీంకారాధులు. వాటిని ఈ సంవిధారాధనలో ప్రథమత స్వీకరించి తర్వాత వాటిని కూడా అతిక్రమించి తురియ తత్వముగా గ్రహించుట సంవిధారాధన అని మనం చెప్పుకున్నాం. ఈ సంవిత్ గురించే భావనోపనిషత్తులు కూడా నిరుపాధిక సంవిదేవ కామేశ్వర అని వాక్యం కనబడుతుంది.
నిరుపాధిక సంవిత్ ఏవ కామేశ్వర. నిరుపాధిక అంటే ఉపాధులతో సంబంధము లేని కేవల సంవిత్ ఏదేందో అదే కామేశ్వరుడు అంటే పరమాత్మ అని అర్థం. ఇక్కడ ఆ కామేశ్వరునికి కామేశ్వరికి భేదం లేదు కనుక అది శక్తి పూజలో సంవిత్ చెప్పడం చివరికి గడి తీసుకుపెడుతోంది అంటే పరతత్వంలోకి లీనం చేస్తున్నది. కానీ శివ పూజ కానీ శక్తి పూజ కానీ పరమార్థత మనకి పరబ్రహ్మ పూజ కానీ లేదా పరబ్రహ్మతో ఐక్యముగానే అది సమన్వయింపబడుతున్నది అంటూ పూజ యొక్క పరమార్థ దృష్టిని చూసాం. ముందు ప్రారంభం నుంచి పరిపూర్ణత వరకు వివిధ దశల్లో పూజ గురించి వివరించారు. ఆ తర్వాత కాల నిరూపణము, ఇది కాల పరిమాణ తదనవిచ్ఛిన్న స్వరూప కథనం అనే అధ్యాయం పేరు దీనికి. కాలం యొక్క పరిమాణము దానితో అంటనటువంటి వాడి యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటి అధ్యాయం. ప్రశ్నలోనే నైమిషీయ మహర్షులు సూత పౌరాణికుని అడుగుతున్నారు. కాల సంఖ్యా కథం విద్వన్ కథిత కాలవేదిభి కాలేన అనవచ్ఛిన్నో వద కారుణ్యతో అనఘ. కాల సంఖ్య ఎలా ఉంటుంది, కాలము చేత కప్పబడని వాడు ఎవడు అంటే కాలానికి అంటనటువంటి వాడు, కాలానికి లోబడనటువంటి వాడు ఎవడు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ఇది మనం క్లుప్తంగానే చెప్పుకోవాలి. ఆ మాట అన్నాడు ఆయన, సంగ్రహంగా చెప్తున్నాను అని. కాలంలో అత్యంత సూక్ష్మ కాలం నుంచి లెక్క కట్టి చెప్పింది భారతీయ సంస్కృతి. ఒక్క పురాణంలోనే కాదు, అనేక పురాణాల్లో ఈ విషయం మనకు కనబడుతూ ఉన్నది. కళా కాష్ఠ నిమేషిక అంటే అమ్మవారి నామాల్లో కూడా చెప్తున్నాం. ఇక్కడ కాష్ఠ అనేది కాలం యొక్క ఒక లెక్క. ఇది అన్ని పురాణముల్లో ఉన్నది గమనించుకుని ఇక్కడ మనం అన్వయించుకోవాలి. 18 రెప్పపాట్ల కాలము ఒక కాష్ఠ అని చెప్తారు. రెప్పపాట్ల కాలం, రెప్పపాట్ల కాలానికి నిమేషం అని అర్థం. 18 రెప్పపాట్ల కాలం ఒక కాష్ఠ. అలాంటి కాష్ఠలు 30 కలిస్తే కళ అవుతుంది. అలాంటి 30 కళలు ఒక ముహూర్తం అవుతుంది. 30 ముహూర్తాలు మానవ మానంలో ఒక పగలు రాత్రి అన్నారు. పగలు రాత్రి మన ముహూర్తం అనే మాట ప్రకారంగా చెప్పుకుంటాం. ముహూర్తం అంటే 48 నిమిషాలు, గడియ అంటే 24 నిమిషములు. అంటే కనురెప్పపాటు కాలం మొదలుకొని ఇంత చెప్పారు. ఇంకా సూక్ష్మకాల గణనలు కూడా ఉన్నాయండి. మొత్తానికి అత్యంత సూక్ష్మకాలాన్ని గణించారు. అత్యంత విస్తార కాలాన్ని కూడా అందించింది భారతీయ సంస్కృతి. అయితే వీటన్నిటికీ పురాణముల్లో చెప్పిన ఈ కాల గణనకి ఆధారం మాత్రం వేదం. వేదంలో చెప్పిన దాన్ని ఆధారం చేసుకునే పురాణం వచ్చినది గనక అహోరాత్రములు ఏవైతే ఉన్నాయో అవి పక్ష పంచదశ స్మృత. అహోరాత్రము అంటే పగలు రాత్రి కలుపుకుంటే అవి 15గా చెప్పినప్పుడు పక్షం అంటారు. 2 పక్షములు మాసం అవుతుంది. అలాంటి మాసములు 6 అయితే అయనం అవుతుంది. అదే మనం ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్తున్నాం. ఈ ఉత్తరాయణం దక్షిణాయనం కలిపి దేవతలకి ఒక రోజు అవుతున్నది అన్నారు. అంటే దేవతలకి మన సంవత్సరం దేవతలకు ఒక రోజు. అలా లెక్క కడితే దేవతలకు కూడా పక్షము మాసము అయనము సంవత్సరం ఉంటాయి. అంటే ఇప్పుడు దేవతలు లెక్క కట్టుకోవాలి, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు లెక్క కట్టుకుంటే అలా లెక్కలో దేవతల లెక్క ప్రకారం 12,000 దివ్య సంవత్సరాలు ఒక చతుర్యుగము అన్నారు. 12,000 దివ్య సంవత్సరములు అంటే దేవతల లెక్కలు. అది గణితం తెలిసిన వారు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి లెక్క కట్టుకోవచ్చు. మానవమానం ప్రకారం దేవమానం ఎలా ఉంటుందో చెప్పుకున్న ఆ దేవమానం ప్రకారం వాళ్ళ 12,000 దివ్య సంవత్సరం, దివ్య అంటే దేవమానం ప్రకారం ఏర్పడిన సంవత్సరాలు ఒక చతుర్యుగము. చతుర్యుగం అంటే 4 యుగాలు కలుపుకున్నటువంటిది. అది కృత త్రేత ద్వాపర కలి, ఈ 4 కలుపుకుని చతుర్యుగము, ఒక చతుర్యుగం 4 కలుపుకుని. ఇందులో కృతయుగానికి 4,000 సంవత్సరాలు దేవమానం ప్రకారం. ఈ 4,000 సంవత్సరాలకి సంధ్యాంశం అనేది కలుపుకోవాలి. అంటే సంధ్యలు ఉంటాయి వాటికి. సంధ్య అంటే ప్రారంభంలో చివరిలో కూడా ఉండేటువంటి సంధ్యాకాలములు. ఈ సంధ్యాకాలాలు కృతయుగానికి మొదల చివర 2 సంధ్యలు ఉంటాయి. అంటే 4 అవి సంధ్యలు 200 సంవత్సరాలు. 2 కలుపుకుంటే 400 అవుతాయి. సంధ్యాంశాలు అని మరొకటి ఉంటాయట, అవి కూడా 200. అది కూడా మొదలు చివర కలిపితే 4 అవుతాయి, 400. అలా కలిపితే 4,000 సంవత్సరాలకి ఈ 400 ఆ 400 కలుపుకుంటే 4,800 దివ్య సంవత్సరములు కృతయుగం. అందులో త్రేతాయుగానికి 3,000 సంవత్సరాలు. దానికి సంధ్యాకాలం 150, 150 2 సంధ్యలు అంటే 300. సంధ్యాంశాలు కూడా 150, 150 మళ్ళీ 300 అంటే 600. అంటే 3,600 సంవత్సరాలు దివ్య సంవత్సరాలు త్రేతాయుగానికి. ద్వాపర యుగానికి 2,400 అంటే సంధ్యలు సంధ్యాంశాలతో కలిపి చెప్తున్నాం ఇక్కడ 2,400 సంవత్సరాలు. కలియుగానికి కూడా సంధ్యాంశాలు కలుపుకుంటే 1,200.
మొత్తం కలుపుకొని 12,000 దివ్య సంవత్సరములు. దివ్య సంవత్సరములు ఒక చతుర్యుగము. ఎంత చక్కని లెక్కండి ఇది. ఊహించి వేసిన లెక్కలు కావు ఇవి. ఇది కేవలం జ్యోతిర్గమనాన్ని వీటిని ఆధారం చేసుకుని, సృష్టిక్రమాన్ని ఆధారం చేసుకున్నది. నేటికి భారతీయ సంస్కృతిలో ఇన్ని దాడులు జరిగినా, ఇంత ఉదాసీనం, ఇంత నిర్లక్ష్యం వచ్చినా మన పంచాంగ కర్తలు ఈ లెక్కను అనుసరించే పంచాంగాలు తయారు చేస్తున్నారు. మీరు ప్రారంభించి చూస్తే మొదటి నుంచి కనబడుతుంది. ఆ లెక్కలో వస్తే మనం ఇప్పుడు ఉన్నటువంటిది వైవస్వత మన్వంతరం, 28వ మహాయుగం. ఒక్క మన తెలుగువారు మాత్రమే ఆ మాట అనకుండా, అష్టావిస్తమే అనకుండా కలియుగే ప్రథమపాదే అంటారు. కానీ ద్రవిడ దేశంలో, ఉత్తర దేశంలో మాత్రం అష్టావింశతితమే కలియుగే అంటారు. అది కూడా మనం అలవాటు చేసుకోవాలండి. అంటే 28వ కలియుగం మర్చిపోరది. 28వ మహాయుగం నాటి కలియుగం. ఇది వివరణ వస్తుంది. అలా లెక్కలు కట్టారు. మొత్తానికి ఇప్పుడు మనకు ఒక చతుర్యుగం లెక్క తీసుకున్నాం కదా. ఈ చతుర్యుగములు 71 అయితే ఒక మన్వంతరము. చతుర్యుగములు 71 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే బ్రహ్మకు ఒక పగలవుతుంది అన్నారు. ఎంత పగలుందో మళ్ళీ అంత రాత్రి ఉంటుంది. అప్పుడు ఇంకేం జరగదు ఆ కాలంలో. ఈ పగలు రాత్రి అహోరాత్రులు కలిపితే బ్రహ్మకి ఒక పూర్తి దినం అవుతున్నది, ఒక రోజు. పగలు రాత్రి బ్రహ్మను అంతే. అలాంటివి బ్రహ్మకి మొత్తం 360 కల్పాలు గడిస్తే ఒక సంవత్సరం అవుతుంది. అంటే ఎంత లెక్క చూడండి. బ్రహ్మాయువులో బ్రహ్మాయుద్ధ ఎంతది. ఆయనకి 100 సంవత్సరములైతే ఆయన జీవితంలో 100 సంవత్సరాలు. అంటే ఆయన ఒక సంవత్సరం ఎంతో చెప్పుకున్నాం కదా. 360 కల్పములు ఆయనకు ఒక సంవత్సరం. అలాంటివి ఆయనకు 100 కావాలి. 100 అయితే అప్పుడు ద్విపరార్థం అంటారు. 2 కలుపు ద్విపరార్థం, 2 భాగములది. 2 భాగాలు చేస్తారు. మనం ద్వితీయ పరార్థే అని చెప్తూ ఉంటాం. అంటే బ్రహ్మకి 50వ పళ్ళలో పడ్డాడని అర్థం ఇక్కడ. అంటే ఆయనది సెకండ్ హాఫ్ నడుస్తుంది ఇప్పుడు. అంత ఖచ్చితమైన లెక్క ఉందండి ఇక్కడ. అంటే ఇంకా ఎంత ఉందో. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. కల్పం పూర్తవడానికి ఇంకా చాలా సమయం ఉంది. 71 మన్వంతరాలకైతే కల్పం ఎంత ఉన్నదో. అందుకే కల్పాంతం అయిపోతుందని ఎవడు చెప్పిన మీరు భయపడకండి. మన లెక్కలు మనకు తెలిస్తే యుగాంతం కల్పాంతం పుస్తకాలు రాసి వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి పనికొస్తాయి. మన జ్ఞానం ఉంటే మనం కొనం, వాళ్ళ అజ్ఞానాన్ని ఆపగలం. ఇంత ఖచ్చితమైన లెక్క మనకున్నది సంపూర్ణంగా. అయితే ఇదంతా మనల్ని ఎంత లెక్క కట్టుకున్నా ఇప్పుడు ఈ శ్వేతవరాహ కల్పం గురించే మనం చెప్పుకోగలం. ఇలాంటి కల్పాలు ఎన్నో. ఈ కల్ప అయిపోయి బ్రహ్మ విశ్రాంతి తీసుకుంటాడు, మళ్ళీ కల్పాదిలో మళ్ళీ వస్తాడు. ఇలా బ్రహ్మకు మొత్తం 100 సంవత్సరాలు గడవాలండి ఇక్కడ. అప్పుడు బ్రహ్మ ఆయుర్దాయం పూర్తవుతుంది. బ్రహ్మ ఆయుర్దాయం పూర్తయిన తర్వాత ఈ జగత్తంతా కూడా మాయాశక్తి యందు లీనమవుతుంది. అంటే అప్పుడు మాయాశక్తి కొత్తగా ఎంటర్ అవ్వదు. మాయాశక్తి యందు ఇదంతా జరుగుతూ ఉంటుంది. మాయాశక్తి వల్లనే జరుగుతుంది. అప్పుడు కేవలం మాయాశక్తిలోకే లీనమైపోయి మాయాశక్తి ఉంటుంది. మాయాచ ప్రళయే కాలే పరస్మిన్ పరమేశ్వరే. అయితే జగత్తంతా మాయలో లీనమయ్యాక ఇంకా మాయకి పని ఉన్నది. అప్పుడు ఆ మాయమవుతుందంటే ఆ ప్రళయ కాలంలో పరబ్రహ్మస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని యందు లీనమవుతుంది. అంటే కాలం యొక్క స్వరూపాన్ని చక్కగా చూపించాడు. దీన్ని బట్టి బ్రహ్మదేవుడు కూడా కాలబద్ధుడే. ఆయన చాలా కాలం ఉంటాడు, కానీ ఏదో కాలంలో ఆయన వెళ్ళిపోక తప్పదు. అందుకే మనం లోకంలో మాట ఉన్నది, పిపీల కాది బ్రహ్మ పర్యంతం అని. ఇలాంటి మాటలు వినుంటారు. కొన్ని తరాల తర్వాత వినబడవు కూడా. పిపీలకు అంటే చీమ, చీమ మొదలుకొని బ్రహ్మదేవుడు. ఇంకో మాట ఉంది, ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం. ఇది ఇటు నుంచి లెక్క అయితే అది అటు నుంచి లెక్క. బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతం. స్తంభ కాదు, స్తంభ అంటే చిన్న కాడ, స్టేక్ అని అర్థం. బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక చిన్న కాడ వరకు. ఆ బ్రహ్మదేవుడు మొదలుకొని ఎందుకన్నారంటే వీళ్ళందరూ కాలబద్ధులే. అందుకే బ్రహ్మను కూడా ప్రథమ జీవుడనే అంటారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఉన్నటువంటిది ఈ జగత్తు. ఇదంతా మాయ చేతే నడుస్తున్నది. ఆ బ్రహ్మ కూడా అంటే చతుర్ముఖ బ్రహ్మ కూడా పూర్తయిన తర్వాత ఇదంతా ప్రళయకాలంలో మాయలో లీనమైతే మాయ పరమేశ్వరుని యందు లీనమవుతున్నది. దీన్ని బట్టి అప్పుడు కాలం ఉందా, ప్రళయకాలంలో కాలం ఉందా అంటే తెలియబడింది. లెక్క లేదు అప్పుడు. బ్రహ్మేలేవుడు కాలం ఎక్కడుంది? కనుక కాలం కూడా లయమైంది. దేంట్లో? మాయలో. మాయ దేంట్లో లయమైంది? పరమాత్మ. పరమాత్మలో లయమవుతాడు. ఆయనకి లయం లేదు. కనుక ఎవడికి లయం లేదో వాడి గురించి తెలుసుకోవాలి. వాడు లయకారకుడే కానీ లయం లేనివాడు అని తెలుసుకోవాలి. వాడు లయకారకుడు. ప్రతి క్షణం లయమవుతూనే ఉంది. మీరు గమనించండి, ఒక క్షణం మరో క్షణంలోకి లయమవుతూనే ఉంటుంది. ఇదే జగత్తు. అది నడుస్తూనే ఉంది. ప్రళయం వైపు నడకే సృష్టి. స్థితి అంటే ప్రళయం వైపు ప్రయాణమే. ఇది ఆలోచించగలిగితే చాలు. ఇక్కడ నిరంతరం జరుగుతూనే ఉంది కాలం ఇక్కడ. కానీ ప్రతి క్షణం మరో క్షణంలోకి లయమవుతూ ఉంటే ప్రతి క్షణంలో లయకారకుడు ఉన్నాడా లేదా?
ఇవన్నీ కూడా ఆలోచనతో గ్రహించవలసింది. లయకారకుడు అంటే సర్వం స్మాష్ చేసి డ్యాన్స్ చేసేవాడని అర్థంలో మనం అనుకుంటున్నాం. జగత్తులో ఈ లయ అంటే కాలబద్ధమైన గమనము. పిచ్చి నడక కాదు, కాలబద్ధమైన గమనం. ప్రతిదానికి రిధం ఉంది ఈ కాలబద్ధమైన గమనం. అయితే మనం కాలం చూస్తున్నాం, కాలంతో పాటు ప్రపంచం చూస్తున్నాం. ఈ ప్రపంచం ఈ కాలబద్ధమై ఉంటుంది. ప్రళయకాలంలో ఈ కాలం ప్రపంచం కూడా మాయలో లీనమవుతున్నాయి. మాయ పరబ్రహ్మ యందు లీనమవుతున్నది. ఆ పరబ్రహ్మ స్వరూపం ఏమిటి? ఇప్పుడు ఆయన గురించి చెప్పుకోవాలి. అది సత్య బోధ సుఖ అనంత బ్రహ్మ రుద్రాది సంజ్ఞతే. ఆయన సత్య బోధ సుఖ అనంత, ఇది ఆయన స్వరూపం. సత్యం అంటే ఎల్లవేళలా ఉండేది, ఏ మార్పు లేకుండా ఉండేది. మార్పు కాలబద్ధమైన జగత్తుకు కానీ కాలాతీతులైన పరమాత్మకు కాదు. అందుకే మార్పు లేనివాడు ఎల్లవేళలా ఉండేవాడు కనుక సత్యస్వరూపుడు. బోధ అంటే పూర్ణ జ్ఞానస్వరూపుడు. సుఖస్వరూపుడు అంటే ఆనందస్వరూపుడు, అనంతుడు. ఆయన్నే బ్రహ్మ రుద్ర విష్ణు అంటారు. అంటే బ్రహ్మ రుద్ర విష్ణు శబ్దములకు అర్థం పరబ్రహ్మ వైపే. చతుర్ముఖ బ్రహ్మ అని కాకుండా బ్రహ్మ అనగానే పరమాత్మనే వర్తిస్తుంది. మరి చతుర్ముఖ బ్రహ్మను కూడా బ్రహ్మ అంటున్నారు ఏంటంటే ఆ బ్రహ్మం యొక్క శక్తే చతుర్ముఖ బ్రహ్మ ద్వారా వస్తుంది కనుక ఆయన కూడా మనం బ్రహ్మ అంటున్నాం. చతుర్ముఖ బ్రహ్మ యొక్క విశేషం ఏంటంటే తన యొక్క ఆయుర్దాయం పూర్తయిన వెంటనే ఆయన పరమాత్మ యందే లీనమవుతాడు. మరి ఆ బ్రహ్మ మళ్ళీ రాడు. అది గొప్ప విషయం. అందుకే ఆయన మనకి పూజ్యుడే. చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మ యొక్క శక్తిని పొందుతున్నాడు. కానీ బ్రహ్మ శబ్దం ఎవరిది? పరమాత్మదే. రుద్ర శబ్దం ఎవరిది? పరమాత్మదే. విష్ణు శబ్దం ఎవరిది? పరమాత్మదే. అందుకే బ్రహ్మ రుద్రాది సంగీతమైన ఆ తత్వము సత్యబోధ సుఖ అనంత. కనుక పరమాత్మ గురించి ఇంత స్పష్టమైన నిర్వచనం చెప్పాడు. సత్యమైనది, పూర్ణ జ్ఞానంతో కూడినది, ఆనంద స్వరూపమైనది, అనంతమైనది. అభేదేన స్థితిం యాతి హేతుస్తత్ర సుదుర్గమ. ఇక్కడ మాయాశక్తి పరబ్రహ్మలో అభిన్నముగా లీనమైపోతుంది. మళ్ళీ సృష్టి ఉత్పత్తి జరిగే కాలంలో పరమాత్మ నుంచి ఆ మాయాశక్తి వ్యక్తమై మాయాశక్తి పరమాత్మ వల్ల చైతన్యాన్ని పొంది ఎప్పుడు పరమాత్మ మాయాశక్తి యందు తన చైతన్యాన్ని ప్రవేశింపజేస్తాడో అప్పుడు కాలం ప్రారంభమవుతుంది. కాలం యొక్క ప్రారంభం. ఇది ఎందుకు చెప్పడం అంటే కేవలం సృష్టికి సంబంధించిన జ్ఞానం ఇవ్వడమే కాదు, ఆ బ్రహ్మమును గురించి నువ్వు తెలుసుకోవడానికి పనికొచ్చే జ్ఞానం. అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఇదే అర్థం. కాలము, జగత్తు, మాయ అన్నీ దేని యందు లీనమై ఉంటాయో, ఏది దేని యందు లయం కాదో అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమును ఆధారం చేసుకుని ఈ మాయ, ఈ కాలం, ఈ జగత్తు అన్ని నడుస్తున్నాయి. కానీ బ్రహ్మము కేవలం ప్రళయావస్థలో మాత్రమే లేడు, ఎప్పుడు ఉన్నాడు. ఆయన లేకపోతే ఇవేమీ లేవు. ఇవేమీ లేకపోయినా ఆయన ఉంటాడు. ఇది బ్రహ్మం యొక్క లక్షణము. ఈ మాయకి ఎన్ని పేర్లో చెప్తున్నారు ఇక్కడ. అది నిజానికి బ్రహ్మమును విడిచి వేరేగా లేదు. బ్రహ్మం విడిచి మాయ వేరేగా ఉందా? లేక సృష్టి చేయాలనుకున్నాడు మాయను అక్కడి నుంచే తెచ్చుకొస్తున్నాడా భగవానుడు? ఆయన దగ్గరున్న మాయాశక్తి విచిత్రమైన జగత్తుని ఏర్పరచగలిగే ఒకానొక అవ్యక్తమైన శక్తి. ఆ శక్తి అన్యదా భాన హేతుత్వాద్ ఇయం మాయేతి కిత్తిత. చిత్రం ఏంటంటే ఆ మాయాశక్తి వల్ల జగత్తు ఏర్పడగానే అది ఏ పరమాత్మ నుంచి వేరు కాదో ఆ పరమాత్మను తెలియజేయనివ్వట్లేదు. అది వచ్చినది బాధ. అదే జగత్తు మనకు కనబడుతున్నంత కాలం పరమాత్మ తెలియబడట్లేదు. అందుకేగా ప్రవచనాలు, ఉపన్యాసాలు, బోధలు, సాధనలు ఎందుకు? పరమాత్మ తెలియబడట్లేదు కనుక. కానీ ఉన్నది పరమాత్మ తప్ప మరొకటి లేదు. పరమాత్మకు వేరుగా ఏ ఒక్కటి లేదు. ఈ కాలం గాని, జగత్తు గాని, మాయ గాని, దేవతలు గాని పరమాత్మకు వేరుగా లేరు. కానీ పరమాత్మకు వేరుగా ఉన్నట్టు, పరమాత్మ వేరేగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కదా. అలా అనిపింపజేసేది మాయే గనక దీనికి ఆయన్ని తెలియనివ్వట్లేదు. ఆయన బదులుగా మరొక దాన్ని తెలియజేస్తోంది కనుక దీనికి మాయ అని పేరు వచ్చినది. మాయ అంటే అది పేరు. అసలుది తెలియనివ్వకుండా ఇంకేదో తెలియజేస్తే దాన్ని మాయ అంటాం. లోకంలో కూడా ఏం మాయ చేసేటండి అంటాం. అసలు కప్పు చేసి మరేదో చూపిస్తే మాయ. ఆ పని చేస్తున్నది ఇది కనుక దీనికి మాయ అనే పేరు అందువల్ల వచ్చింది. ఒక్కొక్క మాయకి ఎన్ని రకాల నిర్వచనాలు ఇక్కడ చెప్తున్నారు. ఆత్మతత్వ తిరస్కారాత్ తమ ఇత్యుచ్యతే బుధై. ఆత్మతత్వాన్ని తెలియనివ్వకుండా చేస్తుంది కానీ ఇది తమస్సు అని మరొక పేరు. తమస్సు అంటే చీకటి. ఒక వస్తువుని తెలియనివ్వకపోయేదాన్ని తమస్సు అంటారు కదా. మాయ పరమాత్మను తెలియనివ్వట్లేదు కనుక దీనికి తమస్సు అని పేరు. ఇంకో పేరు దీనికి అవిద్య అని పేరు. అవిద్య అంటే తెలియనివ్వకపోవడమే దాని అర్థం కూడా. మరి అవిద్య అని ఎందుకు పేరు వచ్చిందంటే విద్య వస్తే ఇది తెలియదు, ఇది పోతుంది. విద్య రాగానే ఇంకిది పోతుంది కనుక దీని పేరు అవిద్య. విద్య అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి ఇది ఇంకొండదు. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం పరిపూర్ణంగా కలిగి ఉంటుందో వాడిని ఇంకా మాయ బాధించదు. దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే రజ్జు సర్ప భ్రాంతిని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతవరకు పామునుకుని భయపడ్డాం. ఈ పామనే భయం తాడు యొక్క ఉనికి వల్లే ఏర్పడింది. కానీ పామనే భయానికి ఆధారం తాడే, కానీ తాడు యొక్క స్వరూపం మాత్రం పాము కాదు. ఎప్పుడైతే తాడని తెలిసిపోయిందో
పాము అనే అజ్ఞానం పోయింది కదా. కనుక అవిద్య పాము అనే అజ్ఞానం అనేది ఎప్పుడు పోయింది? తాడు అనే విద్య కలగగానే. కనుక బ్రహ్మ విద్య కలగగానే పోతుంది కనుక దీని పేరు అవిద్య. మాయ ఎప్పటి నుంచి ఉందో తెలియదు, పరమాత్మ ఎప్పటి నుంచి ఉందో తెలియదు. కానీ కించిత్ భేదం ఏంటంటే జ్ఞానం వస్తే మాయిపోతుంది, జ్ఞానం వస్తే బ్రహ్మమే తెలుస్తాడు ఆయన పోడు. అందుకే దానికి అవిద్య అని పేరు పెట్టారు అన్నారు. ఎన్ని పేర్లున్నాయో చూడండి మాయకి, ఇన్ని పేర్లున్నా అదొకటే, దాని లక్షణాలు ఒకటే. సద్వైలక్షణ్య దృశ్చేయం అసదిత్యు ఉదిత బుధై. అది కార్యము కంటే విలక్షణమైనది అన్నాడు. కార్యము అంటే మనకు కనబడుతున్నది కార్యం అంటే సృష్టి కార్యం, దానికంటే ప్రత్యేకంగా ఉంది, దానికంటే మూలంగా ఉన్నది కనుక దీనికి అసత్ అని పేరు. అంటే కారణము అని అర్థం తీసుకోవాలి. అసత్ అనగా కారణము, సత్ అనగా కార్యం, ఇది ఈ అర్థంలో ఇక్కడ ఇది. కానీ అసత్ అని కూడా మరొక పేరు ఉన్నది మాయకి. ఈ పేర్లని మనకు శాస్త్రాల్లో కనబడుతుంటాయి. అసత్ అని, తమస్ అని, అవిద్య అని, మాయ అని, ఇన్ని రకాల పేర్లు. కానీ నన్ను ఒకదాని గురించే. దీనికి మరొక పేరు అవ్యక్తమను పేరుంది. ఎందుకంటే కార్యం కనబడుతుంది కానీ కారణం కనబడదు. కానీ కార్యంలో కారణం లీనమై ఉంటుంది. ఇప్పుడు కొండ కనబడినప్పుడు మట్టి కనబడదు, కానీ మట్టి లేని కొండ లేదు. మట్టి కొండ యందు లీనమై ఉన్నది కనుక కార్యమైన కొండ కనబడుతుంది, కారణమైన మట్టి కనబడట్లేదు కనుక ఇది మట్టి వంటిది, ఇది జగత్తు కొండ వంటిది. అందుకే దీన్ని అవ్యక్తమని కూడా అంటారు. ఇది నిజానికి ఏషా మాహేశ్వరీ శక్తి. ఈ మాయ ఏమిటయ్యా అంటే మాహేశ్వరీ శక్తి. దీన్ని బట్టి దీన్ని కంట్రోల్ చేసే శక్తి మనకు లేదు అని తెలిసిపోయింది, అది ఆయన యొక్క శక్తి. అయితే ఈ శక్తికి ఒక విషయం ఉంది, ఇది స్వతంత్రం కాదు. పరమాత్మవత్ న స్వతంత్ర అన్నాడు ఇక్కడ. పరమాత్మ వలే స్వతంత్రం కాదన్నాడు. దాని మేరకు అది స్వతంత్రంగా కనబడుతున్నా అది పరమాత్మకు అధీనమై ఉన్నది, అది పరమాత్మ యొక్క అధీనంగా ఉంది. అది మనకు చాలా ఆనందం. అందుకే దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ అన్నాడు పరమాత్మ. నా మాయ అన్నాడు. నా మాయ అనడం మనకు సౌకర్యం అండి. ఎందుకంటే మాయ వల్లే మనం ఇబ్బంది పడుతున్నామంటే మాయ ఆయన అధీనంలో ఉంది. మనం మాయకు అధీనంలో ఉన్నంత వరకు మాయ స్వతంత్రాలు మనల్ని ఆడిస్తుంది. కనుక మాయ స్వతంత్రాలు అంటే స్వతంత్రాలే, దాని అధీనంలో పడే నువ్వు ఉన్నావు కనుక అది స్వతంత్రాలు అందాం. కానీ పరమాత్మ లాంటి స్వతంత్రాలు కాదు అన్నాడు. ఎందుకంటే పరమాత్మకు అధీనమై ఉన్నది, పరమాత్మకు పరతంత్రమై ఉన్నది. అందుకే ఏషా మాహేశ్వరి శక్తి నస్వతంత్ర పరాత్మవత్. అది పరమాత్మ వలె స్వతంత్రాలు కాదు. ఆ చెప్పడంలో ఎంత అందం అండి. మాయ స్వతంత్రంగా మనల్ని ఆడిస్తుంది కనుక అది నస్వతంత్రం అనడానికి లేదు. కానీ పరమాత్మ వలె స్వతంత్రం కాదు అని చెప్పడంలో పరమాత్మ సర్వతంత్ర స్వతంత్రుడు, ఆయన అధీనంలో ఉన్నది మాయ. కానీ ఎవడైతే మాయ నుంచి బయటపడాలనుకుంటాడో వాడు పరమాత్మను పట్టుకోవాలంటే ఒకటే శరణు వేడాలి. శరణు వేడడం అంటే తదేక చింతన, తదేక ధ్యానం. అదే చేస్తే మాయాతీతమైన పరమాత్మను పట్టుకున్నప్పుడు మాయ అదే వదులుతుంది. ఇదంతా వివరణ కాలం గురించి నాకు ఎంత తెలుసా అని చెప్పడానికి కాదండి. ఇక్కడ ఎంత తెలిసినా దానివల్ల ఏం ప్రయోజనం మిగిలేదు కాదని చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఇక్కడ మొదలుపెట్టి బ్రహ్మ వరకు అన్ని లోకాలు చూపించి ఇవన్నీ మిథ్యలే, మిగిలేవి కావని వివరించి చెప్పడం దీని యొక్క పరమార్థం. ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏం తెలిసిందంటే కాలం ఎలా వస్తున్నది. అనయా దేవదేవస్య శివస్య పరమాత్మన ఉదిత పరమకాల తద్వసాత్ సర్వజంతవ. ఎప్పుడైతే ఆ బ్రహ్మము శివుడు అని చెప్పబడుతూ ఉన్నటువంటి దేవదేవుడైనటువంటి ఆ బ్రహ్మము తన శక్తిని, తన చైతన్యాన్ని మాయాశక్తి అందు ప్రతిఫలింపజేయగానే ఆ ప్రతిఫలింపజేసేది కాలము. అక్కడి నుంచి మొదలవుతుంది కాలము. అయితే ఆయన ఎందుకు చేశాడు? ఇది పెద్ద ప్రశ్న. ఎందుకు చేశాడో చక్కగా చెప్పాడు ఇక్కడ. నాయన అది జీవుల కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవింపజేసే సమయం వచ్చింది అనుకున్నప్పుడు దాని శక్తిని ప్రవేశింపజేస్తాడు. ఇక్కడ జీవులు చేసేవి అనుభవించాలి, అందుకు జగత్తులోకి రావాలి. వాళ్ళు ఎప్పుడు రావాలని చూసుకుంటుంది. మీరు విత్తనం పడేశారు, అది ఎప్పుడు మొలకెత్తాలి అని చూసుకునేది ఒక కాలం ఉంది. అలాగే జీవులందరూ వాళ్ళ బీజములతో సహా ఉండిపోయారు. తిరిగి వాళ్ళని ఆ బీజముల ద్వారా కర్మానుభవం కలిగించాలి కనుక ఆ సమయం వచ్చినప్పటికల్లా పరమేశ్వరుడు తనదైన మాయాశక్తి యందు తన చైతన్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు. అక్కడ దాని కాలమును మొదలుపెట్టు. అక్కడి నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు, లేదా భూమి నుంచి వరాహస్వామి వచ్చి ఉద్ధరించాడు. ఇవన్నీ అక్కడి నుంచి మొదలైంది కాలం అంతా కూడా. కనుక ఆయా జీవులకి వారి వారి కర్మఫలాలు ఇవ్వాలి. ఆ సమయం వచ్చిందని తెలుసుకున్నప్పుడు, సమయం వచ్చింది కదా, ఆ సమయం వచ్చింది అని తెలుసుకున్నప్పుడు ఇందాక నేను చెప్పిన లెక్క ప్రకారంగా బ్రహ్మాయువు ఇత్యాదులన్నీ అక్కడ వస్తాయి. ఆ వచ్చే అని చెప్పినప్పుడు జీవులు అన్నప్పుడు తెలుసుకోవాల్సింది క్రిమికీటకాదులు మొదలుకొని దేవతల్లో వెరైటీలు, అసురులు అందరూ కలుపుకొని అందరూ జీవులే. ఆయా జీవుల కర్మఫలానుభవాలు ప్రారంభమవుతున్నాయి అని తెలిసినప్పుడు పరమాత్మ
మాయాశక్తి యందు ప్రతిఫలించినప్పుడు కాలం మొదలైంది. దీన్ని బట్టి గమనించవలసింది ఏంటంటే కాలము, మాయా, కార్యము ఈ మూడే ఉన్నాయి జగత్తులో. కాలము, మాయా, కార్యమైన జగత్తు. కార్యం అంటే జగత్తు, మాయా కాలం. కనుక జగత్తు మాత్రం కనబడుతుంది. కనుక జగత్ అనే కార్యానికి రెండు ప్రధానమైన ఆధారాలు ఏమిటి? కాలము, మాయా. కాలం కూడా మనకు తెలుస్తూనే ఉన్నది. అది వస్తువులా కనబడట్లేదు, జగత్తులా కనబడకపోయినా కాలం మనకు తెలుస్తూనే ఉన్నది. ఈ లెక్క ప్రకారంగా సౌకర్యంగా తెలుస్తుంది. కానీ కాలం, జగత్తు సామాన్యులకు కూడా అనుభవం ఉంది. ఇది దేని వల్ల జరుగుతుందో అనిర్వచనమైన శక్తి మాయ. ఆ మాయ అంత శక్తి ఎలా వచ్చిందంటే శక్తి ఆయనది. కనుకనే జగత్కారణమైనటువంటి శక్తి మాయ అని నువ్వు చెప్తున్నావు. అది పరమాత్మ యొక్క శక్తి అని జగత్తుగా కాకుండా పరమాత్మ యందు మాత్రమే ఉన్న శక్తిగా చూస్తే శుద్ధమైనటువంటి విద్యారూపుడైన శక్తి అది. ఇక్కడ ఆ శక్తిని మనం ఇంతవరకు ఉపాసించాం. అటు దీపం యొక్క వెలుగు అద్దం మీద పడగానే అద్దం నుంచి ఇక వెలుగు భూమి మీదకి వచ్చిందని. ఇక్కడ అలాగే అద్దం మాయలాగా ఉంటే పరమేశ్వరుని శక్తి కాంతిలాగా ఉన్నది, ఆయన జ్యోతిలా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇంకా కొంత అర్థమై ఉంటుంది మీకు. దీన్ని బట్టి మనం గమనించుకోవాల్సింది, ఇప్పుడు అద్దంలో వచ్చిన వెలుగు ఎవరిది? ఈశ్వరునిదే. కానీ ఈశ్వరుని యందు ఉన్నప్పుడు ఆ వెలుగు శుద్ధ స్వరూపంగా కనబడుతున్నది. అద్దంలోకి వెళ్ళినప్పుడు ప్రతిఫలించి జగత్తనంతటి సృష్టించగలుగుతుంది. కానీ ఈశ్వరుని యందు ఉన్న శక్తి విద్య. అది జగత్తులో ప్రవర్తించేటప్పుడు అవిద్య. ఎందుకంటే పరమాత్మ తెలియనివ్వట్లేదు కదా. కనుక మాయ పరమాత్మదే అయినప్పుడు, అరే మాయ మనల్ని ఎంత బాధిస్తుంది కదా, మరి ఆయనది కదా, ఆయన ఎందుకు బాధించదు? ఇదే మాట కూడా రామకృష్ణ పరమహంసని అడిగట. అంటే ఆయన నవ్వుతో మాట చెప్పాడు, పాము విషం మనల్ని కాటేస్తుంది కానీ పాముకి ఏం చేస్తుంది అయ్యా అని చెప్పాడు. చిన్న మాటలతో నేను చక్కగా తెలియజేసేస్తాడు. అదే భగవానుడి మాయాశక్తి. కానీ మాయాశక్తితో భగవానుడు అని ఉపాసన చేయి. ఆ శక్తి ఆయనకి భేదం లేకుండా ఉన్నది అంటూ వివరణ చెప్పారు. కాలో మాయా చ తత్కార్యం. కాలము, మాయ, తత్కార్యం అంటే జగత్. ఈ మూడు కూడా శివేన ఏవ ఆవృతం బుధాహ. ఈ మూడు కూడా శివుని చేతనే వ్యాపించబడి ఉన్నాయి. నిజానికి కాలము, జగత్తు శివుని నుంచి వేరుగా లేవు. ఆ పరమేశ్వరుడు వీటి యందు ఉండడం చేతనే వీటి ఉనికి కనబడుతున్నది. ఇది అధిష్టాన చైతన్యం అంటారు పరమాత్మని. దాని యందు కనబడుతున్న జగత్తు ఆరోపము. కనుక అధిష్టాన దృష్టి ఏర్పడితే ఆరోప దృష్టి తొలగిపోతుంది. కానీ అధిష్టానం అది. శివ కాలానవచ్ఛిన్న. కాలానికి లోబడిని వాడు ఎవరిని అడిగారు కదా, ఇప్పుడు తెలిసిపోయింది కదా ఏ పరమాత్మ అని చెప్పామో అతడు శివ. పరమాత్మ శివ అనే పేరు చాలా స్పష్టంగా వేదముల యందే కనబడుతున్నది. ఉదాహరణకు ఉపనిషత్తు స్పష్టంగా చెప్తున్నది, ప్రపంచోపశమం శాంతం శివం అనే మాట వేసింది అనేక చోట్ల. ఇక్కడ శివ అంటే త్రిగుణాతీత శివ అని ప్రధాన నిర్వచనం. మాయ త్రిగుణములతో కూడినదే కనుక త్రిగుణాతీతుడు కనుక శివ అనే మాట కాలానికి లోబడని వాడిని చెప్తూ ఉంటుంది. ఆయన కాలానికి లోబడు సరికదా, కాలంతో సహా అన్నిటినీ లోబరుచుకుంటాడు. ఆయన అధీనం, ఆయన పట్టు కాలం మీద ఉంది, మాయ మీద ఉంది, జగత్తు మీద ఉంది. అందుకే నాకు ఇవే పట్టదని తప్పించుకోవడానికి లేదు, ఆయన పట్టులో ఉంది. అన్నీ ఎవడి పట్టులో ఉన్నాయో వాడిని మనం పట్టుకుంటే ధరించిపోతుంది. అందుకే శివ కాలానవచ్ఛిన్న. కాలతత్వం యథా తథా తథాపి కాలో సత్యత్వాన్ మాయయా సహలీయతే. కనుక నువ్వు కాలము స్వతంత్రం అంటావా అంటే కాలం కూడా మాయతో కలిసే ఉన్నది, మాయతో కలిసే లీనమైపోతున్నది. కనుక కాలము స్వతంత్రము కాదు, కాలానికి అధీనం అండి లోకమంతా అంటూ ఉంటారు. కానీ కాలం కూడా స్వతంత్రం కాదు మాయలాగే. సర్వతంత్ర స్వతంత్రుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే అని చెప్పారు. అందుకే ఉపనిషత్తు స్పష్టంగా చెప్తున్నది, శివకాలానవచ్ఛిన్న కారణం త్వితి కీర్తిత తదధీనా జగత్సర్వం ఇచ్చేషా శాశ్వతీ శృతి. మొత్తం సారంగా తెలుసుకోవాల్సింది తదధీనా జగత్సర్వం. తత్ అధీన, తత్శబ్దవాచ్యుడైన ఆ శివుని యందు ఈ జగత్తంతా అధీనమై ఉన్నది. జగత్సర్వం, జగత్సర్వం అన్నప్పుడు కార్యమైన జగత్తు, కారణమైన మాయా, కాలము ఇవన్నీ కూడా ఆయన యందు అధీనమై ఉన్నాయి. ఇచ్చేషా శాశ్వతీ శృతి. ఇది శాశ్వతమైన వేదవాక్యం అన్నాడు. అంటే ఆ కాలంలో చెప్పారండి, ఇప్పుడు కొంచెం మారిపోయిందండి. ఏం మారలేదు. ఈ మారడం మళ్ళీ కాలధర్మమే. మారే కాలం, మార్చుతున్న మాయ రెండు మారని పరమాత్మక అధీనంలో ఉన్నాయి. ఈ వాక్యం మారదు, ఈ సత్యం మారదు. అది ఇచ్చేసా శాశ్వతీ శృతి. ఇక్కడ శృతి అని వచ్చినప్పటికల్లా వేదం ఈ వాక్యం ఎక్కడుందో వెతుక్కోవాలి. అదొక అందమైన పని అండి. అంటే వాళ్ళకి వేదం తెలియాలి, ఉపనిషత్తులు తెలియాలి. కానీ ముఖ్యంగా సూత సంహితకి ఉపనిషత్ జ్ఞానం కలిసిందా ఇంకా అంత ఆనందం మరొకటి ఉండదు. ప్రతి ఉపనిషత్ వాక్యం ఈ శ్లోకాల్లో కనబడతాయి. అవకాశం దొరికినప్పుడు ఏ శ్లోకంలో ఏ ఉపనిషత్ వాక్యం ఉందో కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.
తద్వారా ఉపనిషద్వాక్య మననం కూడా అవుతున్నది ఇక్కడ. అందుకే శ్రవణానికి ఉపనిషత్తు, మననానికి బ్రహ్మసూత్రాలు, నిధిధ్యాసనానికి భగవద్గీత అంటారు. మూడు కలిపి మనకు సూత్ర సంహితలో గోచరిస్తున్నాయి ఇక్కడ. కనుక ఉపనిషద్వాక్యములు ఇక్కడ మనం మననం చేసుకోవచ్చు, సూత్రవాక్యములు మననం చేసుకోవచ్చు, గీతావాక్యములు చాలా చాలా కనబడుతుంటాయి. అందుకే ఇప్పటికే భగవద్గీత వాక్యాలు కూడా చెప్పేసుకున్నాం మనం. అంటే మొత్తం ఒకటే మనకి ఆ భగవద్గీతే, అది గ్రంథాలన్నింటిలో వస్తున్నది. అక్కడ భగవానువాచ అన్నప్పుడు కృష్ణ పరమాత్మ అంటావు, ఇక్కడ శివ పరమాత్మ అంటావు, కానీ రెండు పరమాత్మే అని తెలుసుకోండి. కాలము మాయ ఇవన్నీ ఎవడి కర్షణంలో ఉన్నాయో వాడు కృష్ణుడు, ఇవన్నీ ఆయన పట్టులో ఉన్నాయి, అందుకే వాడి కృష్ణుడు. అర్థం చూడండి, బ్రహ్మార్థంగా ఎలా పరివసిస్తున్నదో. ఆయన పట్టులో ఉంది, కర్షణం అంటే అది ఎలాగి పట్టుకున్నాడు అర్థం. ఇక్కడ సర్వజగత్తు ఆయన అధీనంలో ఉంది కనుక ఆయన కృష్ణుడు. ఆయన వీటన్నిటి అధీనంలో పెట్టుకున్న వీటికి అంటట్లేదు, అందుకు శివుడు. అదేవిధంగా వీటన్నిటి ఎందుకు వ్యాపించిపోయి నడిపాడు కనుక విష్ణువు. కనుక విష్ణువు అన్న, శివ అన్న, కృష్ణ అన్న ఒకే బ్రహ్మమునకు అర్థమని ఇందాక చెప్పిన తెలుసుకుంటే ఇంకా నేను శివనామ అననండి విష్ణు భక్తుని అనేటువంటి మూర్ఖత్వం పోతుంది. అలాంటి మూర్ఖుల ఆచార్యత్వం కూడా పోతుంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే మీ శివనామం పలకం, శివుడు అంటే భక్తి లేదు అంటే విష్ణువుని శివరూపంలో ద్వేషిస్తున్నాడు అంట పరమానంద శిష్యులాగా. అందుకే ఈ జ్ఞానం కలిగి ఉంటే శివుడైనా విష్ణువైనా పరమాత్మయే. ఏదో నా పూర్వకృత సంస్కారం బట్టి ఇష్టదేవతగా వీడిని ఎంచుకున్నాను కానీ అది ఇది ఒకటే అని తెలిసి నీ ఇష్టదేవతను ఆరాధించుకో, ఏ ప్రమాదం లేదు. అందుకే ఈ జ్ఞానం ఏకంగా వినగానే బ్రహ్మజ్ఞానం రాకపోయినా చక్కగా సమన్వయంగా సనాతన ధర్మంలో బ్రతకడానికి పనికొస్తుందండి. ఏక ఏవ శివ సాక్షాత్ సృష్టి స్థిత్యంత సిద్ధయే. ఇక్కడ తదధీనా జగత్ సర్వం అనే దానికి ప్రమాణవాక్యం బృహదారణ్యకంలో ఏతస్యవా అక్షరస్య ప్రశాసనే గార్గి అని అక్కడ యాజ్ఞవల్క్య గార్గి సంవాదంలో కనబడుతుంది. ఆ అక్షరుడు యొక్క శాసనంలోని జగత్తంతా ఉంది సుమా, అది ఈశ్వర శాసనం అంటే. ఇక్కడ తదధీన ఈశ్వరుడి శాసనం, ఆ శాసన శక్తి. ఎవడికి శాసన శక్తి ఉందో వాడే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే శాసించువాడు అని అర్థం. ఇక్కడ ఊరికనే శాసించని కాదు, తన శక్తులతో శాసిస్తున్నాడు. యజిమాల్లోకాన్ ఈశత ఈశనీభి. ఇది శ్వేతాశ్వేతల ఉపనిషత్ వాక్యం, ఇందాక చెప్పిన బృహదారణ్యక వాక్యం. రెండింటి బట్టి ఈశ్వరాధీనం జగత్తు. అందుకే శివుని యాజ్ఞ లేనిది చేమైనా పుట్టదని సామెత కూడా ఉపనిషత్ వాక్యమే మనకి ఆలోచిస్తే. అంత రమ్యంగా చెప్తూ ఏక ఏవ శివ, ఆ బ్రహ్మం ఎవడు ఒక్కడే. ఏక ఏవ శివ సాక్షాత్ సృష్టి స్థిత్యంత సిద్ధయే. అతడే బ్రహ్మ విష్ణు శివాక్షాది కల్పనాభిర్విజృంభిత. అతడే బ్రహ్మ విష్ణు శివ లేదా రుద్ర ఇత్యాది నామాలతో చెప్పబడుతుంటాడు. సృష్టి చేయాలనుకున్నప్పుడు రజోగుణం ప్రధానంగా తీసుకుని బ్రహ్మ అవుతున్నాడు. స్థితి చేయాలన్నప్పుడు సత్వగుణం ప్రధానంగా విష్ణు అవుతున్నాడు. సంహారం చేసేటప్పుడు తమ ప్రధానంగా రుద్రుడవుతున్నాడు. ఈ సర్వమూర్తి స్వయం సాక్షాత్ శివ సత్యాది లక్షణ. ఈ మూర్తులు యందంతా సాక్షాత్తుగా ఉన్నవాడు శివుడే. శివుడు అనగా సత్యాది లక్షణ. సత్య జ్ఞాన ఆనంద అనంత లక్షణాలు చెప్పేమే అదే శివుడు అంటే. ఆ శివుడే మూడు మూర్తులు యందు ఉన్నాడు. ఆయన అసలు స్వరూపం అప్రచ్యుత ఆత్మభావేన. అయితే ఆ మూడు మూర్తులు ధరించగానే ఆయన యొక్క అసలు తత్వం, దేనికి అంటని తత్వం, దేనిలోకి జారని తత్వం చెదిరిపోయిందా? చెదరదు, అలాగే ఉంటుంది. ఎందుకంటే వ్యక్తి ఒక గొప్ప నటుడై నానా రకాల వేషాలు వేయచ్చు. ఎన్ని వేషాలు వేసినా తానేమిటో తన పేరేమిటో మర్చిపోడు. వేషం అయితే వేయచ్చు. తన నరసింహస్వామి వేషం వేసాడని అవతల హిరణ్యకశిపుడు వేషం వేసాడు గుండె చీల్చీడు. తన వేషం వేసాడని తెలుసుకునే అభినయిస్తాడు ఇక్కడ. కానీ ఎన్ని వేషాలు వేసినా తన స్థితి తాను మరువుడు. అదే నర్తకుని భంగి పెక్కగు మూర్తులలో ఎవ్వడాడు గజేంద్ర మోక్షంలో. అక్కడ కూడా ఇదే చెప్పారండి మనకి తెలుసుకోవాల్సినది. అందుకే ఆయన విష్ణువైనా బ్రహ్మైనా రుద్రుడైనా సృష్టి స్థితి లయలనే మూడు విభిన్నమైన పనులు చేస్తున్నా అప్రచ్యుతాత్మభావేన. అద్భుతమైన మాట ఇది. అప్రచ్యుత, అచ్యుత అని అర్థం. ఇక్కడ చ్యుతం అంటే జారిపోవుట, అచ్యుత అంటే జారడు, తన ఆత్మభావం నుంచి జారడు. కనుక ఎన్ని అవతారాలు ధరించినా తన పరిపూర్ణమైన పరమాత్మగానే ఉంటాడు. అదే అచ్యుతుడంటే అర్థం. రాముడయ్యాడు, కృష్ణుడయ్యాడు, మత్స్యమయ్యాడు, కూర్మమయ్యాడు, మరో అవతారం ధరించాడు. ఇన్ని అవతారాలు వచ్చినప్పుడు మనలాగా వచ్చాడు కదా, లేదు, ఆయన ఆయనగానే ఉన్నాడు. ఆయన స్థితి నుంచి జారలేదు. అందుకని పేరు అచ్యుతుడు. కొంచెం కూడా జారలేదు. అందుకు అప్రచ్యుత. ప్రా అనేది ఉపసర్గ చేశారు. ప్రా అంటే ప్రకృష్టముగా అని అర్థం. ఏమాత్రము ఇసుమంత కూడా తన ఆత్మస్థితి నుంచి జారకుండా తాను తానుగానే ఉన్నాడు. సత్యం జ్ఞానం అనంతం నిత్యంగానే ఉన్నాడు. ఉంటూనే ఇవన్నీ చేశాడు కానీ జారిపోలేదు. ఆయన బాలుడు అయ్యాడు కనుక బాలుడే అయిపోయాడా? లేదు, బాలుడుగా ఉన్న బ్రహ్మముగానే ఉన్నాడు.
ఎలా ఉన్నా ఆయన ఆయనగానే ఉన్నాడు. అందుకే అప్రచ్యుత ఆత్మభావేన, ఇది అచ్యుత అనే మాట గొప్ప అర్థం అండి. లోకంలో ఈ పదాలని అచ్యుతానంత గోవింద ఎన్ని మార్లు అనాలండి అంటాడు. తెలిసి ఒక్కమారు అని ధరించిపోతాం. ఎన్ని మార్లు అనడం కాదు, ఇప్పుడు అప్రచ్యుత ఆత్మభావేన సదా తిష్టతి సుబ్రత. ఈ విధంగా ఆయన అన్ని మూర్తులు యందు మార్పులు చెందని స్వరూపంతో ఉన్నాడయ్యా ఓ సుబ్రతులారా. సుబ్రతులారా అంటే మహర్షుల్ని సంబోధిస్తూ సూతుల వారు చెప్తున్నారు, ఇక్కడ మీరు సుబ్రతులు, చక్కని నియమంతో ఉన్నటువంటి వారు అని అర్థం. అంటే దీన్ని బట్టి మనకి సూత సంహిత పరమాత్మ అంటే ఏమిటో, పరమేశ్వరుడు అంటే ఏమిటో చెప్తోంది. మనందరం కూర్చుంది ఆయన గురించి తెలుసుకోవడానికి. ఎందుకు? ఆయన లక్ష్యం అనుకుంటున్నాం కనుక, ఎవడి లక్ష్యం అనుకుంటున్నామో, ఎవరిని పొందదాం అనుకుంటున్నామో వాడి గురించి చెప్తోంది ఇక్కడ. వాడి తప్ప అన్నీ కనబడుతున్నాయి, అది అవస్థ. వాడి తప్ప అన్నీ కనబడ్డాన్ని అవిద్య అంటారు, మాయ అంటారు నాయన. కానీ మాయ పని చేయడానికి కూడా ఆయనే కారణం కనుక ఇందులో ఉంటూనే ఆయన పట్టేసుకో. అది దీని యొక్క బోధ. కనుక ఇదేదో మనకి వేదాంత జ్ఞానం చెప్పి భగవంతుడి నుంచి దూరం చేస్తున్నా అనుకోవద్దు. వేదాంతం అనగా భగవంతుడి అసలు రంగు మనకు తెలియజేయుట, మరొకటి కాదు. నిజంగా మనకు పరమాత్మ మీద భక్తి ఉన్నట్లయితే ఇవి కలిగించే ఆనందం సామాన్యం కాదండి. మరి పరమాత్మ యొక్క స్వరూపం చెప్తున్నది. అటువంటి వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడంటే నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అరే ఎలా ఉన్నాడండి? తడుగు చూసుకుంటాం, ఎక్కడ కనబడలేదండి. నేను చెప్తా ఆయన ఎలా ఉన్నాడో అంటున్నాడు సూతుడు వారు. తం అహం ప్రత్యయ వ్యాజాత్ సర్వే జానంతి జంతవ. అందరికీ తెలుసు పరమాత్మ. అసలు నిజానికి పరమాత్మే అందరికీ తెలుసు. అందరికీ పరమాత్మ తెలిసిన విషయం ఎవరికీ తెలియడం లేదు. ఎలా తెలిసయ్యా అంటే అహం ప్రత్యయ వ్యాజేన. ప్రతి వాళ్ళు నేను 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 అనేటువంటి ఒక భావన ఉంటుంది, గమనించారా? నేను అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా నేనేమిటో ఆలోచించారా అన్నాడు ఇక్కడ. అంతే. ఆ నేను అనేటటువంటి ప్రత్యయ వ్యాజంతో, అంటే నేను అనబడేటువంటి భావనతో ప్రతి వారిని తెలియబెడుతూనే ఉన్నాడు. ఎవరిలో? యోగుల్లోనే కాదు, సర్వే జానంతి జంతవ, ప్రతి జంతువుకు తెలుసండి. అవునా అండి? ఆ మాటకు వస్తే ఏమీ తెలియని పిల్లలు మొదలుకొని గోపబాలుల వరకు, గోపకులని దేవతలను కూడా అర్థం, వారికి కూడా తెలుసుట. అదే ఆబాల గోప విదిత. అక్కడ చదివేది ఇది, ఆబాల గోప విదిత. మొత్తాన్ని సూత సంహిత బాగా వింటే లలితా శాస్త్రం అర్థమైపోతుంది, భగవద్గీత మరీ అర్థమైపోతుంది. సర్వే జంతవ, అందరికీ తెలుసుట. అంటే పరమాత్మ అందరికీ తెలిసిన వాడే. అందరికీ తెలుస్తుంది, పరమాత్మను తెలియదు. నేను అని అందరూ అంటూ ఉంటారు కదా. బాధ ఎక్కడ వచ్చిందంటే నేనుకు మరొకటి అంటించడం వల్ల నేను తెలియడం లేదు. నేను ఫలానా అని ఒకటి తగిలిస్తున్నా, అక్కడ వచ్చింది. నేను 5 అడుగులు, నేను 6 అడుగులు. అంటే నేనుకు 5 అడుగులు తగిలి 6 అడుగులు తగిలి, 5 అడుగులు 6 అడుగులు తీసి నేను మాత్రమే చూడు. నేననేదే చైతన్యం, 5 అడుగులు 6 అడుగులు జడమే. కానీ చైతన్యానికి జడం కలిపేసి 2 చూస్తున్నా, అదే చిజ్జడ గ్రంథి అంటే అర్థం ఇక్కడ. కానీ నేను ఎన్ని కలిపేమో నువ్వు ఆలోచించుకో, 1 కాదు 2 కాదు. అసలు తక్కువ, హడావిడి ఎక్కువ. అసలు ఉన్నది ఇంతే, నేను చైతన్యం. దానికి ఎన్ని కలిపేవంటే నేను దుఃఖపడుతున్నాను, నేను నవ్వుతున్నాను, నేను ఇవాళ హుషారుగా ఉన్నానండి, ఇవాళ ఎందుకు డల్గా ఉన్నానండి. ఇన్నిట్లో నేను మాత్రం ఒకటే. ఇవాళ హుషారుగా ఉన్నాను, అది చెప్పు, రేపు ఉంటావో లేదు డౌట్. కనుక హుషారు ఇవన్నీ మనోలక్షణాలు. నేను ఆ లక్షణం కూడా లేదు, కేవలం శుద్ధం. అది అందరికీ నేను నేను తెలుస్తుంది. దాన్ని పట్టుకుని ఇవన్నీ చూస్తూ ఉన్నావు ఇక్కడ. అంటే టార్చ్ వేయగానే ఆ కాంతి దేని మీద పడితే దాన్ని అయిపోకూడదండి. కనుక నేను దేన్ని పట్టుకునేది నేనైపోతే ఎలాగా? అలా అన్నీ పట్టేసుకున్నాం. అలా కాదు, నేను నేనుగా తెలుసుకుంటే ప్రతి వారిలో నేను అని తెలియబడుతున్నది. అదే ఆబాల గోప విదిత. అందుకే సర్వే జానంతి జంతవ తథాపి, అందరికీ నేను అనే ప్రత్యయంగా పరమాత్మ తెలియబడుతున్నా శివరూపేణ నవిజానంతి, అది శివరూపంగా తెలియట్లేదు. అంటే అది నేను అనేది పరమాత్మ తెలియట్లేదు. ఇప్పుడు కొంచెం తెలిస్తే ఏమంటావు? ఇప్పుడు శివోహం శివోహం అంటా, అది మనం వింటూ శివోహం శివోహం వింటాం. శివ అహం అంటే అహం శివ కాదు, శివ అహం అంటే ముందు శివుణ్ణి తెలుసుకుని అహాన్ని అక్కడ కలుపు. శివోహం శివోహం ఆ మాట చెప్పాడు ఇక్కడ. తథాపి శివరూపేణ నవిజానంతి, ఎందుకు తెలియట్లేదు? మాయయా. అది పెద్దదండింది ఇక్కడ. అయితే మరి అలా అసలు తెలియదా అంటే తెలుస్తుంది. అసలు తెలియని కాడికి ప్రవచనం ఎందుకండి? గురువులు ఎందుకు? బోధలు ఎందుకు? సాధనలు ఎందుకు? అంటే ప్రసాదాత్ దేవదేవస్య శృత్యుత్పన్నాత్మ విద్యయా బహూనాం జన్మనామంతే జానంత్యేవ శివం బుధా. తనలో కేవల అహంగా ఉన్న బ్రహ్మము, అదే అనుభవించిన వాడు చెప్తాడండి, అనుభవం లేనివాడు అర్థం చేసుకోలేడు. రెండే ఇక్కడ. అనుభవించిన వాడు ఆనందంగా చెప్పేస్తాడు, అనుభవం లేనివాడు అయోమయంగా వింటాడు. అది వచ్చింది. అలా ఒక ఆయన ఆనందంగా కొండ మీద కూర్చొని చెప్పేవాడు, వినేవాడు కొందరు అయోమయంగా విన్నారు. ఆ కొండ మీద కూర్చొని చెప్పినవాడు రమణ మహర్షి. అది ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను తెలుసుకో నేను తెలుసుకో అన్నాడు ఆయన. అదే సులభం ఆయన అనుకుంటున్నాడు.
ఎందుకంటే అందరిలో నేను ఉంది కదా, అది తెలుసుకోవడం కష్టమైంది. నేను లేని వస్తువు చెప్పానా, నీలో నేనుగా ఉన్న దాని గురించి తెలుసుకోమని చెప్పాను అన్నాడు ఆయన. ఆయనకు అది సులభం వినేవాడికి. అందుకు ఒక ఆయన ముందు జాగ్రత్తగా వెళ్ళి ఎవరిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నేను తెలుసుకో అని చెప్పకుండా ఇంకేదైనా చెప్పండి అన్నాడు. అంటే నేను అదే చెప్తాను, నేను తెలుసు, అది తప్పు ఇంకేది చెప్పండి అన్నట్టు. ఆయన అది తప్పు ఇంకోటి చెప్పడు. కోకిలు మీరు మెలివేసినా కాకిలో కుయ్యదు, అది అలాగే చెప్తాడు. ఏం చేస్తారు ఇక్కడ? కనుక ఆయన అదే చెప్తాడు. నీకు అర్థం కాకపోతే నువ్వు గౌరవించు, ఆయనకేం పోయి. అందుకే ఇది తెలియాలి అంటే చెప్పిన తెలియదు కాదు. ప్రతి వారిలో అహం రూపంతో ఉంటే మీరు అలాగే చెప్పండి, ఇలాగే నిద్రపోతానంటాం. కనుక ఇది కలగాలి అంటే ఉండవలసిన లక్షణములు, ముందు లక్షణం ప్రసాదా దేవదేవస్య, ఈశ్వరానుగ్రహం. నిన్న కూడా ఒక మాట చెప్పుకున్నాం, అనేక జన్మల పుణ్యకర్మల వల్ల శుద్ధత ఏర్పడితే ఈశ్వరానుగ్రహం వస్తే, ఆ ఈశ్వరానుగ్రహం అనే మాట మరువరాదండి. అక్కడే భక్తి ప్రవేశిస్తుంది. ఈశ్వరానుగ్రహం అది అన్నిటికంటే గొప్పది. అది ఎంత గొప్పదంటే, ఈ అర్హతలుంటే ఆయన చూస్తాడు, నువ్వు అనుకుంటావు, ఆయన చూసేది వేరు. నువ్వు ఈ జన్మ బట్టి నువ్వు అర్హతలు చూస్తావు, నీ వెనక జన్మల బట్టి నీ అర్హత ఏమిటో ఆయనకి తెలుసు. కానీ ఈశ్వరానుగ్రహం నీ యొక్క సాధనల కంటే గొప్పది, ఇది మరువరాదు. అందుకే లోకంలో ధ్యానయోగం గొప్పదా, కర్మయోగం గొప్పదా, భక్తి యోగం గొప్పదా అంటే ఈశ్వర అనుగ్రహ యోగం గొప్పదయ్యా అన్నాడు ఇక్కడ. కానీ ప్రపంచాన్ని నడిపేది రెండే, ఈశ్వరుని ఆజ్ఞాయోగం, అనుగ్రహ యోగం, మరవరాదు ఇక్కడ. అందుకే ఇక్కడ ప్రసాదాత్ దేవదేవస్య. కనుక నేను ఈ సాధన చేస్తున్నా కనుక మోక్షం గ్యారంటీ, నేను చెయ్యట్లేదు కనుక మోక్షం రాదేమో, నేను అల్పుడినేమో అది అనుకోకు. ఎందుకు నువ్వు అల్పుడివి కావు, ఇంకోటి కాదు. నువ్వు సాక్షాత్ పరమాత్మ అయినప్పుడు నీకు నువ్వు అల్పుడిని అధికుడిని ఎందుకు పెట్టుకుంటా? లేనిపోనివన్నీ ఒకటే పెట్టుకో. ఆ నేనుగా నాలో ఉన్నది నువ్వే కదా, అహమిత్యేవ విభావయే భవాని. అదే నేనుగా అందరిలో ఉన్నానయ్యా, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదించ మధ్యంచ భూతానామంత ఏవచ్చ. ఎంత సులభంగా ఉందండి. నేను ఆయనేట అంటే బహూనా జన్మనామంతే జానత్యేవం, అనేక జన్మల తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు? ప్రసాదాత్ దేవదేవస్య, ఈశ్వరానుగ్రహం ఉంటేనే సుత్యుత్పన్న ఆత్మవిద్యయా. ఆత్మవిద్య అంటే ఎక్కడి నుంచో తెచ్చుకొచ్చి, ఏమండి ఆ వేదాలు అలా విడిచిపెడదాం. ఈ మధ్య కొత్త పుస్తకం వచ్చిందండి, ఆ పుస్తకంలో ఉందండి, అయితే అది జ్ఞానం కాదు పో అన్నాడు ఇక్కడ. సుత్యుత్పన్న ఆత్మవిద్యయా, వేదములు యందు వేదముల ద్వారా ఏది ఉత్పన్నమవుతుందో ఆ ఆత్మవిద్య ద్వారా పరమాత్మ తెలియబడతాడు. ఆయన అనుగ్రహం పొందిన వారికి అనేక జన్మల తర్వాత. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. ఇది ఇంకెన్ని జన్మలు ఎత్తాలో నువ్వు అనుకోకు. ఇప్పుడు ఎన్ని జన్మలు ఎత్తేవో, అప్పుడేం సాధన చేసావో. కనుక తెలిసినంత మేరకు సాధన చేస్తూ ఈశ్వరానుగ్రహం మీదే దృష్టి పెట్టాలి, మరొకటి లేదు. అది ప్రసాదాత్ దేవదేవస్య, గొప్ప మాట. ఈ మాట ఉపనిషత్తే యమే వేష వృణితే తేన లభ్య అని చెప్తోంది. ఆయన ఎవరిని వరిస్తాడో వాడికి దొరుకుతుంది. అంటే ఆయన చూజ్ చేసుకున్న వాడికి దొరుకుతుంది. ఆయన నన్ను చూజ్ చేసుకోవచ్చు కదా, ఆయనకు తెలుసు. అంతే నువ్వే పేపర్ ఇచ్చేసి మార్కులు ఎంత వేయాలో నువ్వు చెప్పకూడదు. ఎవడికి ఎంత మార్కులు వేయాలో వాడికి తెలుస్తుంది. ఎవరిని ఎప్పుడు అనుగ్రహించాలో ఆయనకు తెలుస్తుంది. ఇక్కడ అది నీకు తెలిస్తే చాలు. ఇక్కడ తెలిస్తే యథాయోగ్యం తథాకురుని దండం పెట్టు కూర్చుంటాం హాయిగా. అయితే ఈశ్వరానుగ్రహం లేని వాళ్ళని ఏమంటారు? ప్రసాదహీనా. అబ్బా, ఆ బిరుదు మాత్రం రాకూడదండి. ఈశ్వర అనుగ్రహం లేని వారు అనేది అత్యంత నీచమైన బిరుదు. ఆ ఈశ్వరానుగ్రహం లేని వారికి మరొక పేరుంది, పాపిష్ఠాహ. వారు పాపిష్ఠులు. అంటే పాపకర్మలు చేసిన వారికి ఈశ్వరానుగ్రహం ఉండదు. ఈశ్వరానుగ్రహం లభించలేదు కనుక వాడు పాపిష్ఠుడు కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. అందుకే ప్రసాదహీనా పాపిష్ఠాహ. ఎవరికైతే ఈశ్వర ప్రసాదం లేదో, ఎవరి పాప సంస్కారాలు ఎక్కువ ఉన్నాయో వారిని మాయ ఆడిస్తుంది, ఇంకొకరిని ఆడించలేదు. వారిని మాత్రమే ఆడిస్తుందండి. మోహిత మాయయా జనాహ. ప్రసాదహీనులైన పాపిష్ఠులు మాయ చేత మోహింపబడుతూ నైవ జానంతే దేవేశం, ఆ దేవేశ్వరుని తెలుసుకోలేరు. తమ ఆత్మగా దేవేశ్వరుని తెలుసుకోలేరు. వాళ్ళు ఎప్పుడు జన్మ నాశ ఆది పీడితాహ. చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారి పని చావడం పుట్టడం పుట్టడం చావడం ఇలాగే తిరుగుతారు తప్ప తెలుసుకోలేరు. అయితే చేయవలసింది యామ్యాం మూర్తిం సమాశ్రిత్య బ్రహ్మభావనయా జనా ఆరాధయంతి తే సర్వే క్రమాజ్జానంతి శంకరం. ఆ శంకరుడైన పరమాత్మని నీకు ఏ ఏ మూర్తులు యందు ప్రీతి కలిగి ఉన్నదో ఆ మూర్తులు యందు బ్రహ్మభావనతో ఆరాధించు. మూర్తులు అనగా ఇందాక చెప్పినట్టు బ్రహ్మ, విష్ణు, రుద్ర ఇత్యాదులుగా వేదములందు ఉపాస్యములుగా చెప్పబడుతున్న దేవతామూర్తులు. ఆ దేవతామూర్తుల్ని బ్రహ్మభావనయా, అది అవసరం. అందుకే దేవతారాధకులు చాలా మంది ఉంటారు, కానీ
బ్రహ్మభావనగా ఆరాధించేవారు అతి తక్కువ మంది ఉంటారు. ఈ దేవుడికి ఆ దేవుడికి దండం పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు. అయినా వాళ్ళ జీవితాలు భయాలతో ఆందోళనతో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పూజలో బ్రహ్మభావం లేదు. బ్రహ్మభావన అంటే ఏమిటి మళ్ళీ చెప్పాలా? సత్యాది లక్షణ, సత్యం, చిత్, ఆనందం, ఈ భావన కలిగి నువ్వు మూర్తిని ఆరాధన చేస్తే అతడు తప్పకుండా క్రమాజ్జానంత శంకరం, వాడు క్రమముగా పరమాత్మను తెలుసుకోగలడు. అందుకే ఎవరు ఏ మూర్తిని ఆరాధించినా వారిని నిందించరాదు, తక్కువనరాదు. వాళ్ళు క్రమంగా పరమాత్మని పొందుతారు. అంటే మూర్తి ఆరాధన ద్వారా క్రమంగా అమూర్తమైన బ్రహ్మమును పొందుతారు. అది ఇక్కడ అర్థం. ప్రతిపాద్య మహాదేవ స్థిత సర్వాసమూర్తిషు. ఎందుకంటే ప్రతిపాద్యుడైన మహాదేవుడు సకల మూర్తుల్లో ఉన్నాడు. ప్రతిపాద్యుడు అంటే ఇదే బ్రహ్మమని నిర్ధారించిన అనర్థం. ఎవరు నిర్ధారించారు? మనం కాదు, వేదాలు, పురాణాలు. అందుకే వాటి చేత, వేదముల చేత ప్రతిపాదింపబడిన మహాదేవుడు స్థిత సర్వాసు మూర్తిషు, అన్ని మూర్తులు ఎందు ఉన్నాడు. సయేవ మోచక సాక్షాత్, అతడే నిన్ను మాయాపాసము నుంచి విప్పగలడు. ఎందుకంటే మాయాపాసానికి తగిలింది నువ్వు పశువు కనుక, ఉరకన వేయలేదు. పశువుకి తాడు వేస్తే పశువు విప్పుకోలేదు. ఎవడు కట్టాడో వాడిని అడగాలి. వాడు సమయం చూసి కట్టాడు, సమయం చూసి తీస్తాడు. వాడు తీస్తాడు ధైర్యంగా స్వామి తీసేయని అడుగు, ఆయన చూసుకుంటాడు. అందుకే సయేవ మోచక సాక్షాత్ శివ సత్యాది లక్షణ. మాటికి మాట ఎందుకు చెప్తున్నానంటే బ్రహ్మభావన అంటే అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆ మధ్య సోత్సవతికి వెళ్ళామండి అంత శివుడే అని చెప్పారనే అనకుండా ఇక్కడ చెప్పబడుతున్న శివుడు సచ్చిదానంద స్వరూపుడు. ఆ సచ్చిదానందమే విష్ణువు, ఆ సచ్చిదానందమే ఈ శబ్దములన్నీ ఆయన్నే తెలియజేస్తున్నాయి. శివ సత్యాది లక్షణ సయేవ మోచక, అతడే మోచకుడు, అతడే పశుపాస విమోచకుడు. మరి సహస్రంలో పశుపాస విమోచని అన్నాం, స్త్రీలింగం పెట్టాం కానీ ఆయనే ఆవిడ. సయేవ మోచక, అది తప్ప, అతడు తప్ప అంటే ఆ బ్రహ్మము తప్ప, ఆత్మ తప్ప, నీలో నేనుగా చెప్పబడుతున్న ఆత్మ తప్ప మిగిలిన అన్నీ కూడా బాధ కలిగించేవే. ఇది గుర్తుపెట్టు. చెప్పారు కానీ కాసేపు దీంతో ఉండని ఏంటంటే, దీనితో ఉన్నామంటే ఏడుస్తావు, జాగ్రత్త. దాన్ని పట్టుకోని వాళ్ళందరి పరిస్థితి దుఃఖమే, మరొకటి కాదు. అది తప్ప మిగిలినంత దుఃఖమే, అదొక్కటే ఆనందం. ఈ మాట అతోన్యదార్థం విప్రేంద్రా అవినాశ్యోయమేవహి అత అన్యత్ ఆర్తం, అది తప్ప అన్యము ఆర్తమే. ఆర్తమే అంటే నశించే లక్షణం కలిగింది, దుఃఖ లక్షణం కలిగింది అని అర్థం. ఇక్కడ అది తప్ప అన్నీను అంటే ఇందాక చెప్పిన కాలము, మాయ, కాలంతో మాయతో కూడిన జగత్తు, జగత్తనగా జీవులు, వాళ్ళ ఉపాధులు, ఇవన్నీ కూడా నశించే లక్షణం కలిగినవి, దుఃఖ లక్షణమే కలిగినవి, సుఖభ్రాంతి కలిగినవి. మీరు అలా అంటారేంటండి, నేను బాధపడుతున్నా కానీ మేడలో ఉన్నవాడు ఆనందంగా ఉన్నాడు కదా అని నువ్వు అనుకుంటున్నావు. అది కూడా భ్రాంతే, ఇది తెలుసుకో. కనుక ఇవంతా ఆర్తమే, బ్రహ్మము తప్ప మిగిలినంతా ఆర్తమే అని మహాత్ములు ఇవన్నీ విడిచిపెట్టి ఆయన్ని ఎందుకు పెట్టుకున్నారంటే ఇది భ్రాంతే, నిస్సారమే అని తెలుసుకుని దాన్ని పట్టుకున్నారు. అతోన్యదార్థం విప్రేంద్ర అవినాశ్య అయమేవహి, అయం ఏవ, ఇతడు మాత్రమే నాశరహితుడు, మిగిలినంతా ఆర్తం, నాశ సహితమైనది. అయమాత్మవిదామాత్మ హ్యయ అజ్ఞానినామపి, ఈ పరబ్రహ్మయే ఆత్మవేత్తలకు అజ్ఞానులకు కూడా ఆత్మయ్య ఉన్నాడు. ఆ మాట అంత అందంగా చెప్పారండి. మళ్ళీ అంటే ఆయన్ని యోగులు తెలుసుకోగలరు, భక్తులు తెలుసుకోగలరు అంటే యోగుల్లో భక్తుల్లో మాత్రమే భగవంతుడు ఉంటాడు అనగానే నాలో ఉండడు అని కన్ఫర్మేషన్. ఆయన పిచ్చినైనా ఆయన ఆత్మవేత్తల యందు ఆయనే ఆత్మగా ఉన్నాడు, ఆత్మను తెలుసుకోని వారి యందు కూడా ఆయనే ఆత్మగా ఉన్నాడు. కానీ ఉండడమే ఆ లక్షణం. కనుక ఆయన ఎక్కడ లేడు. అందుకే నిన్న చెప్పిన దాంట్లో లేదా మొన్న చెప్పిన దాంట్లో స్తోత్రంలో అందులో ఉన్నాం, అది కాని దానిలో ఉన్నాం అని చెప్పడంలో అది విశేషం. ఆత్మను తెలుసుకున్న వారి యందు ఆయనే ఉన్నాడు, తెలుసుకోని వారి యందు ఆయనే ఉన్నాడు. అయితే తెలుసుకోని వారు ఇంకా ప్రయత్నించాలి, తెలిసిన వాడు సిద్ధి పొందిపోయాడు. ఇది గ్రహించవలసింది. అదే అయమాత్మవిదామాత్మ హ్యయమజ్ఞానినామపి, అంత అందమైన మాట చెప్పారు. అతోన్యదార్థం, ఎంత అందమైన మాట అండి. అత అన్య ఆర్థం, ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా విషయములపై ఆశ పెరిగిపోయినప్పుడు, మోహం పెరిగినప్పుడు ఈ మంత్రం ఒక చర్నాకోలలాగా మన వీపును కొట్టాలండి. అతోన్యదార్థం, బ్రహ్మము తప్ప అన్యము ఆర్థమే, దుఃఖం కలిగిస్తుంది. కానీ ఎటువైపు మనసు పెట్టే దుఃఖమే. ఏంటంటే అన్ని దుఃఖం కలిగించే ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలే దుఃఖాలు. అందులో దుఃఖం కలిగించేవి, దుఃఖం కలిగించడం రెండున్నాయా?
ఆ ఆలోచన బ్రహ్మం గురించి కాదు కదా, అయితే తప్పకుండా ఏడిపించని. అతః అన్యత్ ఆర్తం. అంత విశేషమే. ఎందుకంటే ఈ మాట కొరడా దెబ్బలా ఎందుకుంటుందంటే అది ఉపనిషత్తుల నుంచి వచ్చిపడింది. ఎక్కడి నుంచి వచ్చిందని బృహదారణ్యకోపనిషత్తులోని వాక్యం అండి, అతోన్యదార్థం. దానితోనే శ్లోకం ప్రారంభించాడు చూడండి ఇక్కడ సూత సంహితలో. అంటే ఉపనిషద్వాక్యాలన్నీ చక్కగా గుదిగుర్చి గ్రంథం రచించాడు. అతోన్యదార్థం విప్రేంద్ర అవినాశ్యోయమే అవి. అందుకే శంకర భగవత్పాల్ వారు సూత్ర భాషను చదివే ముందు ఈ గ్రంథాన్ని అంత ఎందుకు చదివారో, సూత్ర భాషను రాసే ముందు ఎందుకు ఇన్ని మాటలు చదివారో మనకు తెలుస్తుంది. ఇక్కడ తాను ఏ ఉపనిషత్తు హృదయాన్ని ఆవిష్కరించబోతున్నాడో ఆ ఉపనిషత్తుల హృదయం ఈ గ్రంథమును ఉంది గనకనే తాను తక్షుణ్ణంగా దాన్ని పరిశీలించి మనకి సూత్రాది గ్రంథములు ఇచ్చారు. అస్మాదేవ సముత్పన్నం స్థితమస్మిన్ ద్విజోత్తమా అస్మిన్ నష్టమిదం సర్వం జగన్మాయామయం బుధాహ. తర్వాత చెప్తున్న వాక్యం ప్రసిద్ధిగా మనం ఈశ్వరుడు గురించి చెప్పే వాక్యం. ఎవడైతే మనలో ఆత్మగా ఉన్నాడో అతనే భగవానుడు. ఆయన యందే ఈ జగత్తు కలుగుతున్నది, ఆయన యందే పెరుగుతున్నది, ఆయన యందే లయమవుతుంది. అయితే ఆయన మాత్రం కలగడం పెరగడం లయం అవడం లేదు, ఎప్పుడు ఉన్నాడు. ఇదే ఎవ్వనిచే జనించి జగమెవ్వని లోపల ఉండి లీనమై. మళ్ళీ భాగవతంలోకి వెళ్ళాం. అంటే సూత సంహిత వినగా వినగా అబ్బా ఈ డీప్ సబ్జెక్ట్ వినే బదులు భాగవతం పెట్టుకుంటే బాగుంటుందండి అంటే అక్కడ కూడా ఇదే ఉందండి. మరి నేను వినలేదంటే అసలు కప్పిపుచ్చి మిగిలింది విన్నాం అనమాట. అక్కడ కూడా ఇదే ఉంది. ఎటు నుంచి వెళ్ళినా నేను పట్టుకుని జ్ఞానం వైపు తిప్పాను వ్యాసుడు గారి పట్టుదల. నేను ఈ రూట్ నచ్చలేదు మరో రూట్కి వెళ్తే అక్కడ కూడా నేను కాచు కూర్చుంటాడు. అక్కడ ఇదే చెప్తాడు చూడండి. అది మంచి శ్లోకం. ఎందుకంటే అస్మాదేవ సముత్పన్నం అంటే ఆ పరమాత్మ నుండియే పుట్టి సితమస్మిన్ ద్విజోత్తమాహ ఆయన యందే ఉంటూ అస్మిన్ నష్టమిదం సర్వం ఆయన యందే లయమవుతూ ఉన్నది. జగన్మాయామయం బుధాహ అయమేకో మహాదేవ. ఇప్పుడు తెలుసుకోవాల్సింది దేన్ని? మార్చుతున్న కాలాన్న మారుతున్న జగత్తున రెండిటికి కారణమైన మాయన, వీటికి అతీతమైన వాణ్ణి అని అయమేకో మహాదేవ సాక్షి సర్వాంతరో హరహ. ఆయన లక్షణాలు ఇవి అని. ఏకహ రెండవది లేదు ఆయనకి. ఆయనే మహాదేవుడు. దేవతలకు కూడా అంతర్యామి. దేవతలను గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ గొప్ప వాళ్ళకి ఆ గొప్పతనం ఆయన వల్ల వచ్చిందండి. ఇక్కడ ఆయన సాక్షి. ఇంత నడుపుతాడు కదా దేనిగా అంటాడు. ఆయన్ని ఏది ఆపలేదు ఆయన చూపుని. ఆయన భవిష్యత్ తెలుసు కానీ వర్తమానం తెలియదు అనలో, ఆయన భూతం తెలియదు అనలో. అన్నీ తెలిసినవాడు, అన్నిటి గురించి గ్రహించినవాడు. అందుకే సాక్షి. అన్ని తెలిసినా దేనికి అంటనివాడు కనుక సాక్షి. అందుకే అయమేకో మహాదేవ సాక్షి సర్వాంతకో సర్వాంతరో హరహ. అన్నిటిలో అంతరమై ఆయనే ఉన్నాడు. హరుడు అంబికా సహిత నిత్యం. అటువంటి వాడు అంబికా సహితుడై నీలకంఠ త్రిలోచన. నీలకంఠుడై 3 కన్నుల వాడై ఉన్నాడు. అలాంటి వాడిని తప్ప ఇంకెవరిని ఉపాసిస్తే మోక్షం పొందుతావు నువ్వు? కనుక మోక్షం పొందాలనుకున్న వాళ్ళు వీడిని ఉపాసించండి. సత్యాది లక్షణములు తెలుసుకుని అతడు ఎలా ఉన్నాడు? నీలకంఠుడు, త్రిలోచనుడు, అంబికా సహితుడు. కో అన్య సంసారమగ్నాన ఉపాస్యమోచక ప్రభు. సంసార సముద్రంలో మునిగిపోయిన వారికి అంతకంటే ముక్తి పొందడానికి ఉపాసించదగ్గ దైవం ఎవరుంటారయ్యా? నేను ముక్తి పొందాలంటే ఆయన ఉపాసించు. ఋతే సాక్షాన్ మహాదేవ మిత్యేష శాశ్వతీ స్థుతి. ఆ శివుడు తప్ప, మహాదేవుడు తప్ప ఉపాస్యమైన వాడు, ముక్తినిచ్చేవాడు మరొకడు లేడు. ఇది చెప్తున్నది శాశ్వతీ స్థుతి. శాశ్వతీ స్థుతి అంటే ఉపనిషత్ వాక్యం. ఎక్కడ చెప్పారండి? ఇది పెద్ద ఎక్కడ చెప్పారు? నీలకంఠ త్రిలోచన అతన్నే మీరు ఉపాసించండి ముక్తి పొందిపోతారని ఎవరు చెప్పారు అంటే చెప్పింది ఏమిది? కైవల్యోపనిషత్తులో మంత్రం ఇది. కైవల్యోపనిషత్తులో ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమస పరస్తాత్. ఆ మంత్రం ఇక్కడ పెట్టారు. ఇది కైవల్యోపనిషత్తులది, వైదికమైన ఉపనిషత్తులది. సర్వజగత్తుకి సాక్షి అయిన వాడు, తమస్సు కావాలన్నవాడు అంటే అజ్ఞానానికి ఆవలున్నవాడు, మాయకి ఆవలున్నవాడు. మాయకే తమస్సు అని పేరు చెప్పాం కదా. మాయకి ఆవలున్నవాడు అంటే మాయలో ఉన్నా మాయ కంటే అతీతుడైన అటువంటి వాడు. వాడిని పొందాలి అంటే వాడు సర్వజగత్తుకి కారణం అతను, అసలు నిజానికి కారణం ఆయన. వీటంటికి ఆధారం కదా. అందుకే జాత్వా మునిర్గచ్చతి భూతయ్యను. ఎవడు ధ్యానించి నిత్యం మననం చేస్తాడో వాడు ఆ పరమాత్మను పొందుతున్నాడు. ఎలా ధ్యానించి? ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం. అంటే సగుణ బ్రహ్మముగా కనబడుతున్నది ఆ నిర్గుణమైన సత్యాది లక్షణములు కన పరమాత్మయే. కానీ ఈ విధంగా పరమాత్మ ఎవరు ధ్యానిస్తున్నాడో వాడు తప్పకుండా ముక్తిని పొందుతున్నాడు అని ఉపనిషత్తు చెప్పింది కనుక
ఇలా ఉపాసించదగ్గ దైవతని విడిచిపెడితే ఎలా తరిస్తారయ్యా? అత సర్వ ప్రయత్నేనా, అందుకే నాయన నైమిషీయ మహర్షులారా, అన్ని విధాల సాధనలతో భవద్భిహి మునిసత్తమై మీరంతా కూడా కాలపాస వినాశాయ, అది అన్నిటికంటే గట్టిది. కాలపాసం తగులుకుందండి, గ్రహించుకోవాల్సిన అంశం ఇది. ప్రతివాడికి పట్టి నడుపుతోంది కాలపాసమే. కాలపాస వినాశాయ, కాలపాసం తెగిపోతే ముక్తే. ఆ కాలపాస వినాశం కోసం ఏం చేయాలంటే శంకర శశిశేఖర ఉపాసనీయ, చంద్రశేఖరుడైనటువంటి చంద్రమౌళీశ్వరుడైనటువంటి ఆ శంకరుణ్ణి ఉపాసించు. ఉపాసించడమే కాదు, శ్రోతవ్య మంతవ్యశ్చ ద్విజోత్తమా, ఆయన ఉపాసించు. ఆయన గురించే విను, ఆయన గురించే మననుంచే. ఎప్పుడు ఏది వింటావో, ఏది అంటావో, ఏది అనుకుంటావో అదే నువ్వు అయిపోతావు. అది కానీ ఆయన గురించే విను, ఆయన గురించే అనుకో. శ్రోతవ్య మంతవ్య, శ్రోతవ్య అంటే వినడం, మంతవ్య అంటే మననం చేయడం. ఈయన ధ్యానించాలన్నాడు కనుక ధ్యాతవ్య ఉపాస్య, ఆయన గురించే వినాలి. అన్ని చెప్పాడు కదా. మరి అతడు సదా నిధిధ్యాతి శ్రవ్యుండు, శ్రోతవ్యుడాతండు మంతవ్యుడాతండు, జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులున్ కృత్యముల్గాగ లోకంబులన్ పట్టి పాలార్చు రుద్రుండు, విశ్వాధికుండంచు ఆమ్నాయ సంఘాత మామ్రేడిత ప్రక్రియన్ తోరమయ్యాతని చెప్పు అంటారు శ్రీనాథ మహాకవి. మరి అతడు సదా నిధిధ్యాసితవ్యుండు, మంతవ్యుడాతండు, శ్రోతవ్యుడాతండు, జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులున్ కృత్యముల్గాగ లోకంబులన్ పట్టిపాలార్చు రుద్రుండు, విశ్వాధికుండు అంచు ఆమ్నాయ సంఘాతము అంటే వేద సమూహములన్నీ ఆమ్రేడిత ప్రక్రియంతో రమయ్యాతని చెప్పు. మాటి మాటికి వేదం ఆ పరమాత్మనే చెప్తున్నది కనుక ఆ పరమేశ్వరుణ్ణే ఉపాసించు. వింటే ఆయన గురించి విను, ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచించు, అప్పుడు నువ్వు ఆయనలో ఐక్యమవుతావు. ఇది మార్గము. కనుక జగత్ ఎలా వచ్చింది, కాలం అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటో చెప్పి అతను ప్రతివారిలో ఆత్మగా తెలియబడుతున్నాడు. తెలియబడుతున్నాను శివుడిని తెలుసుకునే వాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఆ తెలుసుకున్న వాళ్ళకి, తెలుసుకోని వారికి కూడా ఆయనే ఆత్మగా ఉన్నాడు. అనేక జన్మల సుకృతము చేత, ఈశ్వరానుగ్రహం చేత, వేదాంతజన్యమైన జ్ఞానము చేత ఆయన తెలియబడతాడు. మొత్తం అధ్యాయం యొక్క సారం ఇది. ఇది సూతవచ శృత్వా, నిజానికి అయిపోయినదండి, ఎక్కడికక్కడే పరిపూర్ణం చేస్తున్నాడు. ఊరుకోకుండా వాళ్ళు ఏదో మరో ప్రశ్న వేస్తారు తర్వాత. అంటే అర్థం కాక, వాళ్ళకి అర్థం కానప్పుడు మనకు మాత్రం అర్థం అవుతుంది అనుకోవద్దు. అర్థం కాక కాదు, చెవులున్నంతకాలం అదే వినాలి కనుక మళ్ళీ అదే అడుగుతారు వాళ్ళు. ఇక్కడ ఏ బ్రహ్మంతో రమిస్తారో ఆ బ్రహ్మం గురించే వింటారండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలియదు అనుకున్నారా? అందరికీ తెలుసు అని నాకు తెలుసు. అయినా ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళకి తెలిసిన పరమాత్మ గురించి విని ఆనందిద్దామని వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. అందుకే వాళ్ళు వింటూ అంటూ అందరం కలిసి ఆనందిస్తున్నాం బ్రహ్మ గురించి. ఎందుకంటే బ్రతుకున్నాం కదా, బ్రహ్మం తెలిసిపోయింది, ఇంకా బ్రతుకుందిగా. బ్రతుకుంటే మరి బ్రతుకుండడం అంటే వినడం తినడం అన్నమేగా. కానీ ఆయన గురించే వింటాం, ఆయన గురించే అంటాం, ఇంకేమున్నది. అది శ్రోతవ్య మంతవ్య నిరంతరం. కానీ చెవులున్నంత కాలం అది తప్ప ఇంకోటి వినరాదు. అదే నీ పద్యావులు లాలకించు చెవులు, నిన్నాడు వాక్యంబులు, నీ పేరు పనిచేయు హస్తయుగమన్, నీ మూర్తిపై చూపులు, నీ పాదంబుల చెంత ముక్కు శిరములు, నీపై బుద్ధులు నీ ఉంటే చాలన్నారుగా. అదే అర్థం. నిరంతరం ఆ బ్రహ్మం గురించే వింటారు, బ్రహ్మం గురించే అంటారు, ఆయన గురించే అనుకుంటారు. అది గొప్పది. అదే చెయ్యాలి. వాళ్ళు సిద్ధికి ముందు అదే పని చేస్తారు, సిద్ధి పొందిన తర్వాత అదే పని చేస్తారు. సిద్ధికి ముందు కొంతసేపు భగవంతుడు, సిద్ధి పొందితే అంతా భగవంతుడే, మరొకటి లేదు ఇక్కడ. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో నైమిషారణ్య వాసులు అయినటువంటి మునులందరూ కూడా శివ కాలానవచ్ఛిన్న ఇత్యజానంత పండితాహ, వాళ్ళు పండితులై వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే కాలానికి లోబడిన వాడు శివుడిని తెలుసుకున్నారు. చూసారు, చివరికి ఆ వాక్యం చెప్పడం ఉద్దేశం ఏంటండి? వాళ్ళ కల్పం అంటే ఏంటో తెలుసుకున్నారు, నిమేషం అంటే ఏంటో తెలుసుకున్నారు, కల్పాలంటే యుగాలంటే తెలుసుకున్నారు అనలేదు. కాలానికి లోబడిన వాడు శివుడిని తెలుసుకున్నారు. అంటే అసలు తెలుసుకోవాల్సింది అది అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అంత అందంగా ఉంటాయండి ఋషుల రచనలు. మొత్తానికి జగత్కారణం ఎవరిప్పుడు? పరమాత్మయే అని తెలిసిపోవాలి మనకి ఇక్కడ. అదే జన్మాద్యస్య యతః అని ఒక సూత్రంతో చెప్పారు వ్యాస భగవానుడు. అయితే లోకంలో రకరకాల మేధావులు ఉంటారు, వాళ్ళు ఊరుకోరు. వాళ్ళకి సమాధానం చెప్పే రూపంతో మరింత జ్ఞానం మనకు దొరుకుతుంది ఇక్కడ. అలా కొంతమంది మేధావులు తయారై ఒక్కొక్క సిద్ధాంతం చేశారు. ఈ సిద్ధాంతంలో కొంతమంది ఏమంటారంటే స్వభావాదేవ సంభూతం సమస్తం ఇది కేచన, ఈ జగత్తు స్వభావం చేత కలిగింది అంటారు. స్వభావం అంటే మనం అంటూ ఉంటాం లోకంలో, ఇది ఎందుకు అయింది అంటే ఏదో కారణం చెప్తాడు, అది అందుకు అయింది అంటే కొంత కారణం చెప్తాడు, కొంచెం నేచురల్ అండి అంటాడు.
అంటే వాడు సమాధానం తృప్తి పడిపోయాడు, కానీ మనం తృప్తి పడకూడదు. అది అలా జరిగిందంటే అది ఎలాగంటే దానికి ఒక సామెత చెప్తారండి. తమలపాకు, వక్కపొడి, సున్నం, మూడు రంగులు అవన్నీ కలిపితే ఏరిపోయింది. అది ఒక స్వభావం. అదేవిధంగా జగత్తులు కూడా వివిధ వస్తు సంఘాతం వల్ల ఒక చైతన్యం పుడుతుంది. ఆ వస్తువు పోతే చైతన్యం కూడా పోయింది. కానీ శరీరం అనేది ఒక సంఘాతం, ఒక సమూహంతో వచ్చింది, దానిలో చైతన్యం వచ్చింది. శరీరం పోతే చైతన్యం పోయింది, కానీ ఆత్మ అనేది వేరే లేదు. వీళ్ళని ఏమంటారు? నాస్తికవాదులు అంటారు. దానికి ఆలోచించడం ఎందుకు? ఆత్మ యొక్క ఉనికిని అంగీకరించని వాళ్ళనే నాస్తికులు అంటారు. ఆత్మ ఉనికి అంగీకరించిన వాడికి పరమాత్మను గురించి ఇంకెందుకు ప్రశ్నే లేదు. వీళ్ళు భౌతికవాదులు. మరొక పేరు, ఎంత అందమైన వాదన చూడండి, భౌతికవాదులు. ఈ భౌతికవాదులను తృప్తిపరచడం కోసం ఆధ్యాత్మికవాదులు చాలా తాపత్రయపడిపోతుంటారు ఈ రోజుల్లో. ఎందుకంటే సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలండి. ఎందుకు చెప్పాలి? ధరించాలనుకున్న వాడికి చెప్పాలి. ఎవడు పెడితే వాడికి చెప్పాలా? చెప్పకూడదు. ఆకలి లేని వాడికి అన్నం పెడితే అన్నంతో ఆడుకుంటాడు. ఆకలి ఉన్నవాడికి చెప్పాలి. ఇక్కడ అందరికీ చెప్పేయాలి. ఆఖరికి వాడు నాస్తికుడు. నువ్వు నాస్తికుడు అనుకో, నీ నాస్తికవాదం ప్రకారం కూడా చెప్తానంటే ఎక్కడ పొసగుతుందండి? ఇక్కడ నాస్తికం పొసగుతుందా? పొసగదు. అందుకే వాళ్ళు నాస్తికవాదులు, భౌతికవాదులు. వాళ్ళు ఎప్పుడు అలాగే మాట్లాడతారు. వాళ్ళు స్వభావవాదులు అంటారు. స్వభావం అంటే సృష్టి ఎలా కలిగింది అని ప్రశ్న వేస్తే చర్మచక్షులు కనబడేదే సత్యం అనుకునే వాళ్ళందరూ ఇలా మాట్లాడతారు. సకల జగత్తు తనంత తాను ఆవిర్భవించింది అని అంటారు. కానీ తన్న సిద్ధ్యతి, అది అంగీకరించడానికి లేదు. ఎందుకంటే దేశకాలాద్యపేక్షయ, ఒక వస్తువుకి ఒక దేశము, ఒక కాలము, ఒక నిమిత్తము, ఒక క్రియ, ఇన్ని అవసరం అవుతాయి. ఇన్ని అవసరమేగా ఒక వస్తువు వచ్చినప్పుడు తనంత తాను వచ్చిందని అలా చెప్తా ఒక స్వభావవాదం నిలబడింది. కర్మతో ఇది వచ్చింది అని కొందరు అంటారు. వాళ్ళని మీమాంసకులు, కర్మ మీమాంసకులు. కర్మనైవ సముత్పన్న సమస్తమితి కేచన. కర్మతో అంటే ఎవడు చేసే కర్మ బట్టి వాడికి శరీరం వచ్చింది, కర్మ బట్టి నడుస్తుంది, కర్మ బట్టి పోయాడు. భగవంతుడు ఎవడండి? కనుక కర్మ వల్ల జగత్తు కలుగుతుంది, కర్మ వెళ్ళి పెరుగుతుంది, కర్మ వల్ల పోతుంది. ఎవరిని చే జనం జగం ఎవరి లోపల ఉండి లీనమేంటో కర్మ చేత కలిగి కర్మ. అది వాడి సమాధానం. కానీ మొదటి వాడి స్వభావవాదం, రెండో వాడిది కర్మవాదం. ఇద్దరు ఏది కరెక్ట్? మిగిలిన వాదాలను తీసిపారేసాడు, అయిపోయింది. ఇక్కడ అణువు నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా స్వభావవాదం కిందకే వెళతాయి. కర్మ నుంచి వచ్చిందనే తర్కం కూడా అక్కడ పనిచేస్తుంది అంతవరకు. వీటికి వేదములు ఎందుకు కూడా కర్మ వల్ల కలుగుతున్నది నిజమే, నువ్వు చూస్తున్నది. నీకు సమీప కారణం కర్మ, కర్మకు కూడా కారణం వైపు పరమాత్మ ఇప్పుడు వెళతాం అక్కడ. అలా కాకుండా కర్మ కారణమని కొందరు, స్వభావం కారణమని కొందరు అంటుంటారు. ఇంతకీ ఎవరు కారణం చెప్పండి? పరమాత్మ. ఇంతమందిలో ఇంతసేపు విని కొద్దిమంది అన్నారు. నువ్వు ఎంత గొంతు చిచ్చుకున్నా ఒకరిద్దరమే అర్థం చేసుకుంటావని దీన్ని బట్టి ప్రకటించారనమాట. ఎంత బాగుందో. సరే, ఇక్కడ ఒక మాట, పరమాత్మే కారణమని మీరు ఎలా చెప్పారు? ఎలా చెప్పారు? వినడం వల్ల, అంతే కదా? చదవడం వల్ల, నమ్మడం వల్ల. రెండు ఒకటి ఉన్నాయి. వినడం వల్ల, చదవడం వల్ల కాదు, నమ్మడం వల్ల చెప్పారు. అది మీరు వినాలన్నా, చదవాలన్నా, నమ్మాలన్నా ఎవరో చెప్పాలి కదా. అంటే వాళ్ళు నిర్ధారించి చెప్పారు. వాళ్ళు ఎలా నిర్ధారించారు అది చెప్తున్నాడు ఇక్కడ. ఈ ప్రశ్నలు మీకు నాకు పుట్టకముందే పుట్టే. ఏం సృష్టి మనతోనే మొదలైందా? ఇవాళ ఎప్పుడో పుట్టిన మనం పెద్ద ప్రశ్నలు వేసేస్తాం ప్రపంచం మీద. ఇలాంటి వాళ్ళు చీవలు పుట్టల్లో పుట్టినట్టు ఎంతమంది పుట్టి ఎంతమంది పోయారు. ఇలాంటి వాళ్ళు ఒకప్పుడు ఏం ప్రశ్న ఇప్పుడే మొదలైందా? ఇవాళ నీ బుర్రకి ప్రశ్న వచ్చిందంటే ఇదివరకు ఎవరు రాలేదా? నీకేదో ప్రశ్న వేసుకుని నీ బుర్ర నువ్వే చర్చేసుకుని భలే భలే అనుకుంటే సరిపోదు. ఇక్కడ ఏ మహాత్ములు ఎంతమంది లేరు, వాళ్ళకి ప్రశ్న వచ్చింది. అయితే వాళ్ళు తర్కంతో దొరికిన దాంతో తృప్తి పడలేదు. చాలా తర్కించగానే ఒక సమాధానం దొరుకుతుంది, దాంతో తృప్తి పడిపోతారు. వాళ్ళ తృప్తి పడేవాడు మరో ఇద్దరు కనబడగానే సిద్ధాంతం అయిపోతుంది. ఇది లోకంలో కనబడుతున్నది. వాడికి సిద్ధాంతం తయారైందంటే వాడు రాద్ధాంతం చేయడానికి మీడియా ఒకటి ఉంటుంది. ఇంకా వాడే ప్రమాణం లోకానికి. ఇది ఒక దౌర్భాగ్యం. కనుక తర్కాలతో తెలియవు. ఇక్కడ బుద్ధిని ఏకాగ్రం చేయి, నిలబెట్టు, అప్పుడు తపస్సు అంటారు. ఆలోచించు, అప్పుడు తెలుస్తుంది నీకు. అని పురా హిమవత పార్శ్వే ముని సత్యవతీ సుత పాపనాశ పవిత్ర చ తధాన్యే చ మహర్షయ. ఒకప్పుడు హిమపర్వత ప్రాంతంలో సత్యవతీ సుతుడైన వ్యాసదేవుడు ఇతర మహర్షులు కూడా పరస్పరం విచార్య, ఒకరికొకరు ఆలోచించుకుని శ్రద్ధయా, వారికి శాస్త్రం మీద విశ్వాసం ఉంది. శాస్త్రం మీద విశ్వాసంతో సరిపోదు, నీ యుక్తిని పరిచయించాలి. కానీ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటూ పరమర్షయ, వాళ్ళ మహర్షులు. అటువంటి వారు ఏది పరమ కారణమై ఉంటుంది అని సంశయావిష్ట మనసహ తపశ్చేరుర్మహత్తరం. వారందరూ ఈ సందేహాన్ని
పటాపంచలు చేయడానికై తపస్సును ఆచరించారు. దీన్ని బట్టి సమాధానం తపస్సుకు దొరుకుతుంది కానీ తర్కానికి దొరకదు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. తర్కానికి సత్యం దొరకదు, తపస్సుకు దొరుకుతుంది. తపస్సు చేయాల్సిందే. తపస్సు అంటే నియమబద్ధమైన జీవితంతో నీ ఇంద్రియాలను నియంత్రించి, మనస్సును నియంత్రించిన మనస్సుని ఏకాగ్రపరచితే అప్పుడు పరమాత్మ దయతో నీకు సత్యాన్ని స్ఫురింపజేస్తాడు. అప్పుడు కూడా సత్యం నువ్వు ఓడబొత్తుకుని తెచ్చుకోలేవు. అందుకే ఇక్కడ వీళ్ళు తపస్సు చేస్తే ఏ తస్మిన్నంతరే, ఆ తపస్సు వారు చేయగా ఆ సమయంలో రుద్ర ప్రసన్న కరుణానిధి స్వయం ఆవిర్భూతేషాం పురత పరమేశ్వర, వాళ్ళ ముందు ఆవిర్భవించాడు రుద్రుడు, ప్రసన్నుడైన కరుణానిధి. అందుకే ఆవిర్భవించాడు. ప్రసన్నుడు, కరుణానిధి, రుద్రుడు. రుద్రుడనే మాటకి ఇక్కడ అర్థం శబ్ద బ్రహ్మస్వరూపుడు. రుద్ర అనే మాటకు అర్థం శబ్ద బ్రహ్మస్వరూపుడు, ప్రణవస్వరూపుడు, ప్రణవము ద్వారా తెలియబడేవాడు. రుద్ర శబ్దానికి ఇది అర్థం. అందుకే వేదముల యందు మన రుద్రాన్ని కీర్తించేది ఈయన్నే. వృత్యా వేదనాదైన ప్రాప్య, వేదనాదం చేత తెలియబడివాడు, వేదనాదము రూపముగా ఉన్నవాడు. హృదంతే నాదాంతే ద్రవతి ద్రావయతి ఇది రుద్ర. కనుక ప్రణవస్వరూపుడు, నాదస్వరూపుడు. కనుక రుద్రుడుగానే ఏదో డ్యాన్సులు చేస్తూ డమరకాలు వాయిస్తూ అని అర్థం మనం తీసుకుంటాం. రుద్ర అంటే నాదస్వరూపుడు అండి, ప్రణవస్వరూపుడు. అందుకే రుద్ర 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 అని ముమ్మార్లు అనుకోయే పాపాలు పోతాయని చెప్తుంది శాస్త్రం. అంత గొప్ప శబ్దం రుద్ర శబ్దం. అందుకే రుద్ర ప్రసన్న కరుణానిధి, ప్రసన్నుడు కరుణానిధి అయిన రుద్రుడు స్వయం ఆవిర్భూత్, తనంత తాను వచ్చేట. ఈ చెప్పడంలో వీడు తపస్సు చేస్తే వచ్చినప్పుడు వీడు తపస్సు వల్ల వచ్చాడు అనాలి కదా. అంటే వీడు తపస్సు చేశాడు కానీ ఆయన స్వతంత్రుడు, ఆయన వచ్చాడు తనంత తాను. మాట అంత చక్కగా చెప్పారు. స్వయం ఆవిర్భూతేషాం, తనంత తాను వాళ్ళ ముందు వ్యక్తమయ్యాడు. ఆయన చూసిన వెంటనే తం దృష్ట్వా మునయ సర్వే, వారందరూ ప్రసన్నేంద్రియ బుద్ధయ. పరమాత్మ సాక్షాత్కారం కలిగితేనే మనస్సు ఇంద్రియాలు ప్రశాంతతను పొందుతాయి. దానికి తపస్సు ద్వారా ఈశ్వరానుభవం కలగ్గానే ప్రసన్నత లభించింది. ప్రణమ్య పరయా భక్త్యా, వారొక్కసారి నమస్కారం చేసి భగవంతుడైన త్రిలోచని స్తుతించారు. ఎటువంటి వాడిని అనేది వర్ణిస్తున్నారండి. ఈ వర్ణన వ్యాసుడు భక్తుడు గనక ఆ వర్ణంలో శివుడు కనబడతాడు, అలా వర్ణించారు. భగవంతం త్రిలోచనం కృతాంజలి పుటా సర్వే పప్రచ్ఛు పరమేశ్వరం. ఆ పరమేశ్వరుని అడుగుతున్నారు. ఎటువంటి పరమేశ్వరుడు అంటే దేవదేవ మహాదేవ సర్వజ్ఞ కరుణానిధి కపర్ది నీలకంఠశ్చ కాలకాలో. కాలకాలో అనే మాటలోనే కాలానికి కూడా ఆయన కాలం. మనందరం కాలాధీనులమైతే కాలం ఆయన అధీనం అనే మాట కాలకాల శబ్దంలో చెప్తున్నది. అది కాలకాలో మహేశ్వర సోమార్ధశేఖర సోమ. ఎంత రమ్యమైన వాక్యం ఇది. సోమార్ధశేఖర సోమ, సోమ సూర్యాగ్నిలోచన. చంద్రశేఖరుడు సా ఉమా సహితుడు సోమ సూర్య అగ్నిలోచనుడు. ఆయన ఉవాచ మధురం వాక్యం, ఆయన వారి ప్రశ్నకు సమాధానంగా మధురమైన వాక్యాన్ని పలుకుతున్నట్ట. భగవాన్ ఏది పలికిన మధురమే. మునీనాం సంశయాపహం అంటే ఈ మాట చెప్తున్నది ఎవడు? సాక్షాత్ భగవానుడి వాక్యం. ఏమనంటే నస్వభావాన్ జగత్, స్వభావం చే జగత్తు కలగదు సుమా. జగత్తు యొక్క జన్మస్థితి ధ్వంసములు నస్వభావాత్. సృష్టి అయిందండి, స్థితి అవుతుంది, నేచురల్గా జరిగిపోతుంది కాదు. ఇట్ నేచురల్ ప్రాసెస్ కాదు. అలా కనబడుతున్నా ఆ స్వభావం వెనకాల కర్మ కూడా ఉంటుంది. అలా కనబడుతున్న కర్మ మాత్రమే కారణం కాదు. ఇది తెలుసుకోనైనా జగత్తు యొక్క ఉత్పత్తి, ఉనికి, నాశనము తమంత తాముగా జరగవు. అదేవిధంగా కర్మచేత జరగదు, కేవలం నా వల్ల జరగదు అన్నాడు. ఒక్క నేనుగా అలాగే చేస్తానా? కాదు. మరి ఎలా జరుగుతుంది? ప్రాణినాం కర్మపాకేన మయాచ ముని సత్తమా జగత్ సంభవో నాస స్థితిశ్చ భవతి ద్విజాః. ప్రాణుల కర్మపాకాన్ని అనుసరించి నేను ఈ జగత్ సృష్టిస్తూనే చేస్తాను. ఒక్క మాటలో తేల్చేసాడు ఇక్కడ. నా అంతటి నేనే చేస్తానంటే పెద్ద పెద్ద దోషి అయిపోతాడు శివుడు. అవునా లేదా? నా అంతటి నేనే చేశాను అంటే కొందరికి సుఖం, కొందరికి ఎందుకు దుఃఖించు అని ప్రశ్నించాలి. నా అంతటి నేనే చేశానంటే ఫలానా ఆవిడ్ని మిస్ యూనివర్స్గా పెట్టి నన్ను చూస్తే రాత్రి కల్లోకి వచ్చాడు, ఎందుకు సృష్టించావు అని అడగాలి. ఆయనంతటి ఆయన చేసాడు అంటే ఇంత చిక్కొచ్చింది. కానీ నా అంతటి నేను చేయలేదు. మరి నేను చేయకపోతే జరగదు. వారి కర్మలను అనుసరించి చేశాను అన్నాడు. ఇక్కడ వచ్చిందండి. వారి కర్మలను అనుసరించి ఏ కర్మఫలం ఎప్పుడు ఇవ్వాలో దాన్ని అనుసరించి సృష్టించి చేస్తున్నాను. కానీ భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు? ఊరికని కూర్చుంటే పోదా, ఇదంతా ఎవడు చేయమన్నాడు అని ప్రశ్నించాడంటే అజ్ఞానం పేరుకుపోయింది అర్థం. ఇక్కడ ఆయన అడిగడానికి మనం ఎవరమండి? ఒకప్పుడు సందేశ్ చెప్పవయ్యా అని అడిగింది తల్లి.
గురువైన కొడుకుని. ఆ కొడుకు పేరు రమణ మహర్షి. ఆ తల్లి అడిగింది, అడిగి దాని సందేశం చెప్పాడు అందరికీ ఒకటే మాట, ఈశ్వరుడు ఏం చేస్తుంటాడు? అంతా ఈశ్వరుడు చేస్తున్నాడు. ఈశ్వరుడు నేను ఒప్పుకుంటాను. ఈశ్వరుడు వారి వారి కర్మలను అనుసరించి ప్రపంచాన్ని నడుపుతున్నాడు. ఒక్క వాక్యం చెప్పాడు నేను. ఈశ్వరుడు ప్రపంచాన్ని నడుపుతున్నాడు, మధ్యలో అదొకటి ఉంది అండర్లైన్ చేసుకోవాల్సింది, వారి వారి కర్మలను అనుసరించి. కానీ సృష్టిని స్వభావము నడపదు, కర్మ నడపదు, కేవలం నేను నడపను. అక్కడ కేవలం పెట్టాను. నేను వారి వారి కర్మలను అనుసరించి ఈ సృష్టిని నడుపుతాను అది చెప్పాడు. కనుక భగవంతుడు జగత్కారణే. అందుకే తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. గీతలో ఇదే మాట చెప్పాడు. కర్తను నేనే, అకర్తను నేనే అని చెప్పడంలో ఉద్దేశంగా. నా అంతటి నేను చేస్తున్నానంటే నా ఒకడిని ఏడుపుగా, ఒక నవ్వుగా, నా ఇష్టానుసారం చేస్తున్నాను అని కాదయ్యా. నేను స్వతంత్రుణ్ణి, కానీ వారి కర్మలను అనుసరించి వారికి ఫలముని సృష్టి చేస్తున్నాను. ఇంత క్లియర్ కట్గా ప్రపంచానికి పరమాత్మ ఏ విధంగా కారణమయ్యాడనే సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక్క మతం, కర్మ సిద్ధాంతాన్ని చక్కగా గ్రహించిన సనాతన ధర్మం మాత్రమే. ఎందుకంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ లేనిది జగత్తు నడవదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అదే స్వభావం. కారణము కార్యము, కారణము కార్యమే స్వభావం. ఏంది కారణ కార్యముల కర్మాధారములు. ఈ మూడిటికి చైతన్యం ఈశ్వరుడు. ఈ సమాధానం ఒప్పుకుంటేనే జన్మలున్నాయి. కానీ జన్మలను ఒప్పుకున్నదే మతం అవుతుంది, జన్మలను ఒప్పుకున్నదే ధర్మం అవుతుంది. కానీ జన్మ పునర్జన్మ లేదు, కానీ దేవుడు ఉన్నాడు అంటే భ్రాంతి ఉంది. అక్కడ ధర్మం లేదు, మతం లేదు. సృష్టిలో నేను తరింపజేసే మతమో ధర్మమో ఏదైనా ఉంటే హిందూ ధర్మం అనబడే సనాతన ధర్మమని ఎంతకంటే ఇంకేం చెప్పాలండి? ఇవన్నీ మనం తేలిగ్గా వినేస్తున్నాం. కానీ ఎంత ఋషులు తపస్సు చేసి సత్యాన్ని ఇచ్చారు. అదే ఇందాక అడిగాను, మీకు ఎలా తెలుసు, మీకు ఎలా తెలుసు అని ఎందుకు అడిగాం? ఋషులు తపస్సులు చేసి భగవంతుడి ద్వారా విని మనకు అందిస్తే మనం కబుర్లు ఆడిస్తున్నాం. ఆ పుస్తకం ఈ పుస్తకం చదివి ఆ నోట ఈ నోట విని వాళ్ళ అనుభవంతో తెలుసుకున్నారు. ఆ అనుభవం భగవంతుడు ఇచ్చాడు వాళ్ళకి. ఇక్కడ భగవద్ అనుభవంతో వాళ్ళు ఈ సత్యాన్ని గ్రహించగలిగారు. అది ఈ కథలో ఉన్న మర్మం. కనుక సత్యం తెలుసుకోవడం కోసం వాళ్ళు తపస్సులు చేసి పరమాత్మ సాక్షాత్కారం పొందితే పరమాత్మే వారి బుద్ధికి ప్రచోదనం కలిగించి స్ఫురింపజేశాడు. ఇది దీని యొక్క భావం. ఆయన స్ఫురింపజేసిన జ్ఞానం ఇది. అది ప్రాణినాం కర్మపాకేన మయాచ. ప్రాణుల కర్మపాకము చేత నా చేత కూడా జగత్ సంభవ నా సహా తితిశ్చ. ప్రాణుల కర్మానుభవనకే సృష్టి స్థితులైన జరిగాయి. అది నా చేత అంటే కేవలం నా చేత కాదు, వారి కర్మల చేత. ఏవం కర్మాన రూపేణ జగజ్జన్మాది జన్మయా ఏష స్వభావ విప్రేంద్ర. ఇదే దీని యొక్క స్వభావం. ఇది వేదార్థ నిర్ణయ. మళ్ళీ మాట అంటే వ్యాసులు వారు ఏది చెప్పినా నా మాట అనకుండా ఇది వేదార్థ నిర్ణయం. నేను కేవలం కంపేలర్ అంతే, నా అంతటి రాసి లేదు. ఇది వేదార్థ నిర్ణయ. అందుకే ఆయన వేదవ్యాసుడయ్యాడు. ఏవముక్త మహాదేవ. ఈ విధంగా మహర్షులకి తెలియజేసి సర్వజ్ఞుడు కరుణానిధి అయినటువంటి స్వామి అనుగృహ్య, వారిని అనుగ్రహించి తత్రైవ అంతర్హితో భవత్. అక్కడ అందం ఉందండి, అక్కడే అంతర్ధానం అయ్యాడు. అందరు అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళాడు, ఆ తోవలో మరికొన్ని చూశాడు అని చెప్పడానికి లేదు. తత్ర ఏవ అంతర్హితో భవత్. అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు శివుడు. అంటే అక్కడికక్కడే ఆవిర్భవించాడు. అక్కడికక్కడే ఎవడు ఆవిర్భవించగలండి? ఎక్కడ పెడితే అక్కడ ఉండేవాడే. ఇక్కడ సర్వవ్యాపకుడు కనుకనే అక్కడ అలా వ్యక్తమై బోధించి మళ్ళీ అంతర్ధానం అయ్యాడు. మునయశ్చ పునర్విప్రా సమాభాష పరస్పరం. చూసారా, సత్యం తెలియదు కదా, అందరికీ తెలిసింది. ఇది నీకు చెప్పడం కానీ నాకు చెప్పలేదు కదా, అందరికీ ఇది సత్యం అని అందరూ తృప్తిపడి అతీవ ప్రీతిమాపన్న ఆగమన్ వేద విత్తమా. దాంతో సంతోషించి అందరూ వెళ్ళారు. అందుకే భగవానుడు చెప్పిన వాక్యంలో మన్ మాయాశక్తి సంక్లుప్తం జగత్ సర్వం చరాచరం సాపి మత్త పృథక్ విభ్రాహ నాస్త్యేవ పరమార్థత. నా మాయాశక్తి చేతనే ఈ జగత్తు నడిచింది కానీ ఇంకో కారణం కాదు. అయితే మాయాశక్తి వేరు నిజానికి. నాకు అభిన్నంగా కనబడుతున్న పరమార్థత నా యందు మాయలేదు. పరమార్థత నా యందు మాయలేదు. వ్యవహారంలో నేను మాయతో అన్ని చేశానంటావు, కానీ పరమార్థ దృష్టిలో నాకు మాయలేదు. ఈ విధంగా చెప్పిన తర్వాత ప్రశ్నల్లో సాధనాపరమైన ప్రశ్నలు ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇంతవరకు సిద్ధాంత నిర్ణయాలు అయ్యాయి రకరకాలుగా. సాధనాపరంగా ఇక్కడ చెప్తున్నాడు, నాయన ప్రధానంగా తెలుసుకోవాల్సింది అందరూ ఒకరు కారు. ఆత్మదృష్టితో అందరూ ఒకరు, కానీ ఉపాధుల దృష్టిలో ఎవరికి వారి వారి పూర్వకర్మలను అనుసరించి ఉపాధులు ఏర్పడుతున్నాయి. ఉపాధులు అంటే ప్లేస్మెంట్స్ అంతే. ఇక్కడ ఆ ప్లేస్మెంట్ను గుర్తించుకుని దాని ప్రకారం పనిచేయాలి. ప్లేస్మెంట్సే తప్ప అందులో ఎక్కువ తక్కువ అని లేదు.
ఒక బీరువాలో వస్తువులు పెట్టారు, కొన్ని కింద అలమరలో, కొన్ని పై అలమరలో. పై అలమరలో పెట్టిన ఉత్కృష్టములు, కింద అలమరలో పెట్టిన నికృష్టములు అనరాదు, ఎక్కడో దగ్గర పెట్టాలిగా. విలువైన వస్తువు కింద పెట్టచ్చు, పైన పెట్టచ్చు. కనుక పై అలమరలో ఉన్నాను ముడిచిపోవడానికి లేదు, కింద అలమరలో ఉన్నామని బాధపడక్కర్లేదు. ఈ ప్లేస్మెంట్స్ ప్రపంచంలో. కనుక ప్రతి ఉపాధి కూడా వాళ్ళ కర్మలను అనుసరిస్తూ వస్తూ ఉంటుంది. ఆ ఉపాధికి జాతి అని పేరు. ఆ జాతిని అనుసరించి ఉపాధులు ఉంటాయి. ఆ జాత్యుచితమైన కర్మము ఆచరించిన వాడు ఎవడైనా సరే నన్ను పొందగలడు. ఇది హిందూ మతం చెప్తున్న గొప్ప మాట. అంటే ప్రపంచంలో అసమానతలు ఉంటాయి అనేది సత్యం, సత్యం పునఃసత్యం, ఒప్పుకోక తప్పదు. నువ్వు ఇక్కడ కులాల రూపంలో ఉన్నా అంటావు, ఇంకో చోట మరొక పేరుతో ఉంటాయండి. క్లాస్ పేరుతో ఉంటుంది, ఒక చోట క్యాస్ట్ పేరుతో ఉంటుంది. పేర్లు మారే కానీ భేదాలు ఉంటాయి. సృష్టి లక్షణమే భేదం. ఒక ఆఫీసులో కూడా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, అదేవిధంగా అకౌంట్స్ చూసేవాళ్ళు ఉంటారు, క్లర్కులు ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఎవడు గొప్ప, ఎవడు వాడి పని చేస్తే వాడే గొప్ప. అలాగే ప్రపంచం అంతా పరమేశ్వరుడు అయినప్పుడు వాడి యొక్క పూర్వ సంస్కారంలో బట్టి జాతులు ఏర్పడతాయి. ఈ జాతుల్ని కాదనడానికి లేదండి. స్వజాత్యుక్తం యథాశక్తి కురుతే కర్మ యప్పుమాన్ ముక్తిస్తస్యైవ సంసారాదితి వేదానుశాసనం. ఇది సనాతన ధర్మ హృదయం. స్వజాత్యుక్తం యథాశక్తి కురుతే కర్మ. వాడి జాతికి ఏది శాస్త్రము విధించిందో, తక్కువ పని ఎక్కువ పని కూడదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పని అయినా గొప్పదే. ఇది తెలిస్తే ఏ పని చేసిన వాడినైనా గౌరవించాలనే సంస్కారం ఏ పని చేసేవాడికైనా కలగాలండి. ఇంకోటి తక్కువగా చూడకూడదు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అంటే స్వజాత్యుక్తం యథాశక్తి కురుతే కర్మ యప్పుమాన్ ముక్తిస్తస్యైవ సంసారాత్. తన స్వకర్మని ఇది ఈ ఉపాధికి విధింపబడింది కనుక చేస్తున్నాను. దీని ద్వారా ఉపాధులకు అతీతమైన పరమాత్మని పొందాలి. కనుక దీన్ని అంటకుండా ఫలాన్ని ఆశించకుండా చేస్తానంటే ఇప్పుడు మోక్షం పొందుతాం. ఫలాన్ని ఆశించి నీ పనిని మంచి భావంతో చేస్తే అది సద్గతినిస్తుంది కనీసం. అదే స్వజాత్యుక్తం. దీన్ని బట్టి జాత్యుచిత కర్మము మత్ప్రీత్యర్థం భూని అని కృష్ణదేవరాయల ఆముక్తిమాల్యదులో చెప్పిన వాక్యం గుర్తుకొస్తున్నది. జాత్యుచిత కర్మం, నీ జాతికి ఏది ఉచితమో అది. అంటే నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం అర్థం కాదండి. నువ్వు ఎక్కడ పుట్టేవో ఆ పరంపరకు సంబంధించినది, ఆ సంప్రదాయానికి సంబంధించినది, వాటిలో ఒక భాగం నువ్వు చేసే ఉద్యోగం. అదే ఏమంటే పొద్దున్నే సంధ్యావందనం చేస్తున్నారా, పితృకార్యాలు చేస్తున్నా అంటే ఇవన్నీ నాకు తెలియదండి, నా జాబ్ నేను జాగ్రత్తగా చేస్తాను, చేయకపోతే జీతం ఇవ్వడు, చేయగేం చేస్తాను. అదేం పెద్ద స్వధర్మం అని చెప్పడానికి లేదు. స్వధర్మం అంటే అన్ని కలుపుకుని నువ్వు ఏ పరంపరకు చెందావో దానికి చెందిన కర్మని చేయాలి. ఏ ఆశ్రమాన్ని స్వీకరించావో దానికి చెందిన చేయాలి. గృహస్థాశ్రమం చేస్తూ సన్యాసత్సర్ప కబుర్లు చెప్పకు. సన్యాసం స్వీకరించి నా పూర్వాశ్రమంలో అంటూ రోజుకు 10 సార్లు వెళ్ళబెట్టుకు. ఎందులో ఉన్నావో అందులో ఉండు, దానికి తగ్గట్టు చెయ్యి. కనుక జాతీయ ఆశ్రమం నువ్వు ఎందులో ఉన్నావో దానికి తగ్గట్టు ప్రవర్తించు. ఇది చాలా ముఖ్యం. ఇంతవరకు ఆత్మ గురించి విన్నాం కనుక ఆత్మకేది అంటదు కనుక నాకేది అంటదు అనుకోకు. ముందు నేనని దేంతో అనుకుంటున్నావో అప్పుడు నిర్ణయించు. నేనని శరీరంతో అనుకుని నాకేది అంటదు కనుక నీకు ఏది అంటదు, మన ఇద్దరికి ఏం పర్వాలేదు, మనం అంటుకు తిరుగుదాం అంటే లాభం లేదండి. నువ్వు ఆత్మని వీటన్నిటి విడదీసి చూస్తున్నావా? శరీరం ఆత్మ అనుకుంటూ ఇవి తెలియాలి. అది తెలియకలేక మాట్లాడితే సాంకర్యపు మాటలు అవుతాయి. అందుకే చక్కగా చెప్పాడు, ఎవడు తన జాతికి ఉచితమైన కర్మని ఆచరిస్తాడో భగవత్ ప్రీతిగా నిస్సంగంగా వాడు ముక్తి తస్యైవ సంసారాత్ ఇది వేదానుశాసనం. వేదం చెప్పింది. అందుకే ఒక్క భారతదేశంలోనే కాదు, మానవ సముదాయం బ్రతికే ప్రతి చోట కూడా ఈ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఎవరికి దానికి తగ్గట్టు, వాడి సమర్థతకి తగ్గట్టు, వాడి ఉపాధికి తగ్గట్టు. స్త్రీ ఉపాధి ధర్మములు స్త్రీయే, పురుష ఉపాధి ధర్మములు పురుషుడివే. వారి ఉపాధి ధర్మములు వారు పాటిస్తూ నేను స్త్రీ కాదు పురుషుడు కానీ ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది తెలుసుకునే వరకు ఇవన్నీ పాటించాలి. అది తెలిసేవి ఇవేవి ఉండవు. అది ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ సాపి స్థూలస్య దేహస్య భౌతికస్య నచ ఆత్మనః. ఈ జాతి అనేటటువంటిది స్థూలమైన దేహానికి మాత్రమే తప్ప ఆత్మకి లేదు. ఇది తెలుసుకుంటున్నా. ఇది నిరాలంబ ఉపనిషత్తులోని మంత్రం. ఇది కేవల వ్యవహార ప్రకల్పితాః అని నిరాలంబరు వాక్యం. వ్యవహారం అంటే దేహం నేను అనుకోవడమే వ్యవహారం. వ్యవహారం దానితోనే ముడిపడింది. నేను ఆత్మని అనుకున్నా మన లోక వ్యవహారం దేహం నేను అనుకున్నంత కాలం ఉంటుంది కదా. అందుకే సాపి స్థూలస్య దేహస్య భౌతికస్య నచ ఆత్మనః తథాపి దేహం. అందుకే దేహేహం అనే భావనతో ఉన్నంత కాలం విప్రాది సన్నితః.
విప్రాది జాతులు చెప్పబడుతుంటాయి. దేహం ఇది స్థూల దేహం అభిమానం వల్ల ఏర్పడ్డాయి. అంటే స్థూల దేహం నేను అనుకోవడం వల్ల ఆ స్థూల దేహం ఎందులో పుట్టిందో, ఏ పరంపరకు చెందిందో దానితో అభిమానం ఏర్పడుతుంది. అది ఉన్నంతకాలం చేయవలసింది సుమా. అది చేస్తూ స్వరూప జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది తెలియాలంటే దేహం నేను కాను, దేహానికి వ్యతిరిక్తమైన ఇందాక చెప్పిన సత్యాది లక్షణములైన బ్రహ్మము నేననే చింతన చేయాలి. చింతన చేసి అందులో దృఢపడ్డాక ఇది ఇంకిపోతుంది. అప్పుడు శరీరంలో నువ్వు ఉన్నా శరీరాభిమానం ఉండదు కదా, అప్పుడు నీకు వర్తించదు జాతులు, అంతవరకు ఉంటాయి. అప్పుడు నువ్వు స్త్రీ పురుషుడనే భావమే ఉండదు. ఇలాంటి స్థితి ఉన్న వాళ్ళు ఉంటారంటే సుఖయోగింద్రుడు ఉన్నాడు, అవధూతులు ఉంటారు, దత్తులు వారు ఉన్నారు. ఇలాంటిది అందుకే స్వస్వరూప పరిజ్ఞాన దేహేహమ్మాన ఆత్మన అపరిజ్ఞానమప్యస్య బ్రాహ్మణ వేద విత్తమా. నాయన యథార్థ స్వరూపం తెలియకపోవడం చేతనే దేహం మీద నేననే భావం ఉంటుంది. అహం దేహ అనే భావం ఎందువల్ల అవుతుంది? అహం బ్రహ్మ అనే భావం తెలియకపోవడం వల్ల. కానీ స్వస్వరూప జ్ఞానం లేకపోవడం చేతన దేహం అనే భావం కలుగుతుంది. అపరిజ్ఞానమప్యస్య, ఈ అజ్ఞానానికి ఆది లేదు నాయన అన్నాడు ఇక్కడ. అంటే ఇలా నేను అనుకోవడం ఎప్పుడు మొదలెట్టాను అంటే అంతు దొరకదు. ఎప్పుడు మొదలెట్టావు నీకు తెలియదు. ఇవాళ ఈ దేహంలో కూర్చుని కబుర్లు ఆడుతున్నావు, దీని వరకు ఎన్ని దేహాలు, కోట్ల కొలది. ఈ మధ్య గురుగారు చెప్పారు, నాయన 24 కోట్ల జన్మల పుణ్యం చేత నీకు ఇవాళ భగవద్భక్తి కలిగింది అన్నాడు. అంత ఉంటుందా అంటే ఆయనకు తెలుసు. నేను శివుడి మీద 108 స్తోత్రాలు రచించానంటే నువ్వు సిద్ధపురుషుడి దగ్గరలో పండితుడు చెప్పాడు, నువ్వు 108 జన్మల కర్మక్షయమైంది అన్నాడు ఆయన. మనకేమర్థమవుతుంది? జన్మలు ఎన్నో, అప్పటి నుంచి దేహాభిమానం అలవాటైపోయింది కనుక ఇప్పుడు ఇప్పటికే వదలట్లేదు, వచ్చింది బాధ. అందుకే అది తేలిక వదిలేదు కాదు. అందుకే ఈ అజ్ఞానం అంటే దేహం నేను అనుకోవడం ఎప్పటి నుంచి మొదలయ్యింది అంటే దానికి ఆది లేదు. ఆది లేదు అంటే ఆది తెలుసుకోలేవు అని అర్థం. ఆది లేదు కానీ అంతం, దానికి ఆది లేదు అంతం లేదు అనుకో. అంతం లేని దానికి ఉపన్యాసం ఎందుకు? దానికి ఎప్పుడు అంతం ఉంది కనుక నేను దేహం అనుకోవడం అనే అజ్ఞానానికి ఆది లేదు, కానీ జ్ఞానం చేత దాన్ని నశింపజేసుకోవచ్చు అన్నాడు ఇక్కడ. అజ్ఞానానికి మందు జ్ఞానమే. జ్ఞానం అనగా స్వస్వరూప జ్ఞానమే. ఆదిమన్న భవంత్యంతస్తస్య జ్ఞానేన సువ్రతా. జ్ఞానమనగా వేదాంత జ్ఞానమిది సద్గురు నిర్ణయ. సద్గురువు నిర్ణయించి చెప్పేది వేదాంత జ్ఞానం. యస్య అపరోక్ష విజ్ఞానమస్తి వేదాంత వాక్యజం తస్య నాస్తి నియోజ్యత్వం ఇది వేదార్థ నిర్ణయ. మళ్ళీ చెప్పాడు ఇక్కడ, ఎవరికైతే ఈ స్వస్వరూప జ్ఞానం అపరోక్షంగా తెలుస్తుందో ఇది తెలియాలి. అంటే పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం రెండు. మీరు వాళ్ళ ప్రవచనం విన్నారు, పొరపాటున కొనకుండా విన్నారు, శ్రద్ధగా అర్థమైపోయింది స్పష్టంగా, దాని పేరు పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానంతో అజ్ఞానం పోదు, మళ్ళీ వినిసి వెళ్ళగానే మళ్ళీ వచ్చి మీద పడుతుంది. ఇక్కడ గజస్నానం అంటారు, దాని స్నానం పెడుతూ చేస్తుంది, మళ్ళీ దుమ్ము పోసుకుంటుంది పైన. అదంతా పరోక్షమే. క్లియర్ కట్గా మీకు అర్థమవడమే కాదు, మీ నోట్స్ రాసుకున్నారు, రేపు ఇంకోటి చెప్పగలరు, ఇంకా బాగుంది. అది ఇది కూడా పరోక్ష జ్ఞానమే. అది తప్పేం కాదు, అసలు లేని దానికంటే గొప్పది కదా. అందుకే యస్య అపరోక్ష విజ్ఞానం, అది తెలియడంతో ఆకుండా అనుభవ రూపంగా తెలియాలి. ఇక్కడ స్వస్వరూపం అనుభవపూర్వకంగా తెలిసిన వాడికి నాస్తి నియోజ్యత్వం, వాడికి ఇక నియోజ్యత్వం లేదయ్యా అన్నాడు. నియోజ్యత్వం అంటే నేను ఈ ఉపాధిలో ఉన్నాను, నాకు ఇది విధి ఇది నిషేధం అనేది వాడికి లేదు. అర్థమైంది కదా. కనుక ఆత్మనే నేను గనక నేను సంజయ్ చేయక్కర్లేదు, నాకు ఎక్కడైనా తినచ్చు అంటాడు, కానీ ఏదైనా తినచ్చు అన్నాడు వాడు. కానీ రుచిగా ఉండాలి, ఉప్పు ఎక్కువ కాకూడదు, ఇవన్నీ బాధలు ఉన్నాయి. విధి నిషేధాలంటే జాగ్రత్తగా తెలియాలండి వాడికి. ఏదైనా తినచ్చు అంటే వాడు రుచులు చూడు, ఏవి పట్టించుకోడు, ఏది పట్టదు వాడికి. ఆ స్థితి అపరోక్ష జ్ఞానం కలిగిన వాడికి మాత్రమే వేదాంత వాక్యజమైనటువంటి జ్ఞానం వస్తుంది. అటువంటి వాడికి నియోజ్యత్వం లేదు, అంటే విధి నిషేధాలు లేవు. అందుకే నిస్త్రయగుణ్యే పతి విచరతే కో విధి కో నిషేధ. అస్తి చేత్ బ్రహ్మ విజ్ఞానం, అలాంటి బ్రహ్మ విజ్ఞానం ఎవడికి అస్తి చేత్ ఉంటే ఉన్నట్లయితే స్త్రియోవా పురుషస్యవా, వాడు స్త్రీ అయినా పురుషుడైనా, ఈ చెప్పడంలో బ్రహ్మజ్ఞానం పురుషుడికి మాత్రమే సొంతం కాదు, స్త్రీ కూడా పొందగలదు. పురుష పొంగవలు పొందలేనిది కూడా స్త్రీ పొందగలదు అని చెప్పుకోండి. బ్రహ్మజ్ఞానం స్త్రీ కూడా పొందగలదు. అదే మన గ్రంథాల్లో పురుషుడు లోకలంపటుడి తిరుగుతూ ఉంటే అతనికి జ్ఞానం కలిగించిన భార్యలు ఉన్నారండి. మదాలస అటువంటిదే, హేమలేఖ త్రిపుర రహస్యంలో హేమలేఖ అటువంటిదే, యోగ వాసిష్టంలో లీలావతి అటువంటిదే. ఆ గ్రంథాలు ఒక్కసారి పరిశీలించండి. ఉత్కృష్టమైన బ్రహ్మజ్ఞానం మొగుళ్ళకి కలిగించారు వాళ్ళు ఇక్కడ. కనుక మేము జ్ఞానముని స్త్రీలను తక్కువగా చూడరాదు ఎట్టి పరిస్థితుల్లో.
అరే ఆత్మ గురించి అన్వేషించిన వాడికి వీడు ఎక్కువ తక్కువ ఉంటాయా? ఎవడి ధర్మం వాడుకుంటుందే తప్ప, ఎవడి మర్యాద వాడుకుంటుందే తప్ప ఎక్కువ తక్కువలు ఉండవు. అటువంటి వాడు చండాలస్తు సతు ద్విజోస్తు గురుచేషామనీషా మమ అని చెప్పిన వేదాంత విజ్ఞానం, దాన్ని చెప్పిన శంకరుల యొక్క సిద్ధాంతం కంటే సమత ఎక్కడా కనబడదు, సమత్వం ఎక్కడా కనబడదు. తెలుసుకోండి. అందుకే ఆయన స్త్రీని అంత గౌరవించాడంటే ఈ మగరాయళ్ళు చేసిన సిద్ధాంతంలో, రాద్ధాంతంలో, చర్చలో సత్యమేదో తెలుసుకోవడానికి అమ్మా నువ్వు ఉండాలమ్మా అధ్యక్ష పీఠంలోని స్త్రీమూర్తిని కూర్చోబెట్టాడండి ఇక్కడ. అది స్త్రీకి శంకరులు ఇచ్చిన గౌరవం. తెలుసుకోండి. అలాగే అన్ని వర్ణముల వారికి భగవానుడు శంకరులు ఇచ్చిన గౌరవం అది. ఇది శంకరుల యొక్క విశాలమైన దృష్టి. అందులోనే కనబడుతుంది సమత్వం, అందులో కనబడుతుంది ఏకత్వం. దాని వెలుగే ఎక్కడైనా కనబడాలి. శంకరుడి భిక్ష ఏ సిద్ధాంతమైనా అది ప్రతిపాదన చేస్తున్నాడు. తస్య నాస్తి నియోజ్యత్వం అస్తి చేత్ బ్రహ్మ విజ్ఞానం స్త్రియో వా పురుషస్య వా, వాళ్ళ స్త్రీ అయినా పురుషులైనా వారికి వర్ణాశ్రమ సమాచారస్తయోర్నాస్తి, వాళ్ళకి వర్ణాశ్రమ సమాచారము లేదు. ఎవరికి? అపరోక్ష జ్ఞానం కలిగిన వారి స్త్రీ అయినా పురుషుడైనా. ఇది తెలుసుకో అని చెప్పి వెంటనే మరొక మాట చెప్తున్నాడు. సాధనలు అందుకే చేయాలని ఆయన స్వస్వరూప జ్ఞానం తెలిస్తే అంత సిద్ధి ఉంది గనక, అది తెలియనంత వరకు దేహం నేను అనే భ్రాంతి వదలదు గనక ఈ దేహంతో అది పొందడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి. అందులో అనేకములు చెప్పాను. తరింపజేయడం కోసం నా అంతటి నేను కొన్ని ఏర్పాటు చేసాను తెలుసా, వాటిని తీర్థములు అంటారు. ఇప్పుడు మీకు తీర్థ మహాత్మ్యం చెప్తున్నాను అని శివుడు చెప్పిన మాటని సూతులు వారు చెప్తూ తీర్థ మహాత్మ్యం చెప్తున్నారు. ఏమి సూత సంహితం ఒక్కసారి అలా పైకి తీసుకెళ్తుంది, మళ్ళీ అలా కిందకి తీసుకొస్తుంది. అంటే పతనం చేయదు. నీకు అందులో అందనంత ఒక మహాతత్వాన్ని చెప్తుంది. ఎందుకంటే అందుకోవలసింది అది కనుక. నీకు ఇంకా అందలేదు అంటే అయితే రా అని చెప్పి, అయితే ఈ తీర్థం చేయి, ఈ దానం చేయి, యజ్ఞం చేయి, జపం చేయి, అవి భలే ఉన్నాయి, నిద్ర వదిలిపోయింది అంటాం. అలా చేస్తుంది ఇక్కడ. ఆ పని చేస్తుంది. భగవన్ తీర్థ మాహాత్మ్యం సర్వశాస్త్రార్థ విత్తమా బ్రూహి కారుణ్యతోస్మాకం. నైమిషీయులు అడిగారు, నిన్న ప్రవచనంలో చెప్పారుగా స్థానం యొక్క మహిమ. ఎందుకంటే సాధనలు చాలా ముఖ్యం, కానీ సాధన వేగవంతం చేసి మన ప్రయత్నాల కంటే సులభంగా ఫలం ఇవ్వగలిగేది క్షేత్రము అన్నారే. నాకు ఆ తీర్థ మాహాత్మ్యం తెలుసుకోవాలంది. దయ్యతో చెప్పండి. ప్రతిసారి గురువుని అడిగినప్పుడు దయ్యతో, అదే ఇంత దక్షిణ ఇచ్చానుగా ఇంకా చెప్పవేమి రాండం కాదండి. కారుణ్యతోస్మాకం హితాయ ప్రాణినాం ముద. మీకెందుకు చెప్పాలంటే ప్రాణినాం హితాయ. మేము ఊరుకోం, టామ్ టామ్ చేసి అందరికీ చెప్తాం, అందరికీ మంచి కలుగుతుంది కాబట్టి చెప్పయ్యా అని అడిగితే వదామి తీర్థ మహాత్మ్యం చెప్తున్నాను నేను అంటే ఒక మాట అంటాడు. ఇవన్నీ చేస్తే చాలా మంచిది, జాగ్రత్తగా విన్నా మంచిది సుమా, అది వినండి అంటున్నాడు ఇక్కడ. శృణుధ్వం సర్వశాస్త్రోక్తం. అన్ని శాస్త్రాల్లో చెప్పారు. అదే సనాతన ధర్మం అనగానే తీర్థయాత్రలు క్షేత్రములు కూడా ఉన్నాయండి. అయితే మనల్ని పతనం చేయడం కోసం దీని గురించే చెప్తున్నామన్న వాళ్ళు కొందరు బయలుదేరి గుళ్ళకక్కర్లే, గోపురాలకక్కర్లే, తీర్థాలకక్కర్లే, క్షేత్రాలకక్కర్లే అంటూ ఉంటారు. మనం దాని మీద అంత గట్టి పట్టుకోపోవడంతో దానితో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు తయారవుతారు. వాటిని భ్రష్టు పట్టిస్తుంటారు, అభివృద్ధి పేరుతో ధ్వంసం చేస్తుంటారు. అందంగా చెయ్యాలని చెప్పి ఆ క్షేత్రంలో ఉన్న అద్భుతాలు నాశనం చేస్తారు. నిన్న మొన్నటి విశ్వనాథ కారిడార్తో సహా అన్యాయం జరిగిందండి. తెలుసుకోండి. కారణం మనకు వాటి గురించి తెలియకపోవడం వల్ల అబ్బా అందమైన గోడలు కట్టేశారు అనుకుంటున్నాం, కానీ ఎందరో యుగయుగాల నుండి పూజిస్తున్న అద్భుతమైన దేవతమూర్తులు ధ్వంసమయ్యాని మనకు స్పృహ లేదు. వాళ్ళున్న మహాత్ముల్లా కనబడుతుంటారు. కారణం మనకు తెలియట్లేదు. తీర్థాల గురించి, క్షేత్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అవేవో బిలీఫ్స్ అండ్ ఫేత్ అనుకోకండి. మేమంతా బ్రహ్మజ్ఞానం కనుక మన క్షేత్రాలు అక్కర్లేదు అనుకోకండి. అవి లేనిది అక్కడి దాకా వెళ్ళరు. అందుకే బ్రహ్మజ్ఞానులు కూడా క్షేత్రాల్లో సంచరిస్తుంటారు. అది చెప్తున్నారు ఇక్కడ. వదామి తీర్థ మాహాత్మ్యం. ఇందులో ఏ తీర్థంలో ఎప్పుడు ఎలా స్నానం చేయాలో చెప్పాడు. అంటే దేశము కాలము రెండు ఉంటాయి. ఎందుకంటే నీకు కృషి చేసే సమర్థత ఉందని చెప్పి వేసవి కాలం నాగరి పట్టుకెళ్ళవు కదా. వర్షం పడే సమయం చూసుకుని లెక్క కట్టుకుంటావు. కనుక నీకు సమర్థత ఉన్నా, పండించడానికి దేశం అంటే భూమి ఉన్న కాలం ఒకటి ఉండాలి కదా. అదేవిధంగా క్షేత్రాల్లో కూడాను కొన్ని కాలమని ఎందుకు కొన్ని శక్తులు ఉంటాయి. క్షేత్రం, తీర్థం ఎప్పుడూ పవిత్రమే. అందుకే ఇక్కడ కొన్ని తిథులు, పర్వాలు చెప్పారు. ఈ సామాన్యులు ఇవి కేవలం కోరికల కోసం చేస్తుంటారు. ఇది మనకు తెలిసిన జ్ఞానం గురించి చెప్పాలి, కానీ ఈ తీర్థాల్లో స్నానాలు ఇవన్నీ చెప్పి ప్రజలను ఎందుకంటే మభ్యపెడతారు అంటారు. తప్పు. ఇవన్నీ చేస్తే కానీ రాదని. అయితే నీకు జ్ఞానము మోక్షము లేనప్పుడు కోరికలతోనైనా ఇవే చేయాలి. జ్ఞానం కావాలన్నా ఇవే చేయాలి. కోరికలతో చేస్తే కొన్ని జన్మల దూరం అవుతుంది, ఎప్పటికైనా వస్తుంది. కోరిక లేకుండా చేస్తే ఈ జన్మలోనే రావచ్చు. భక్తితో చేయి అంతే ఇక్కడ. అందుకే నిన్న కూడా మనం
ఆదరేణ ప్రీత్యా, 2 మాటలు ఎన్ని మాటలు చెప్పాడో. అభ్యంతర పూజగా అదే చెప్పాడు, బాహ్య పూజగా ఆదరేణ ప్రీత్యా, ప్రేమగా చెయ్యి, ఆదరంగా చేయని చెప్పాడు. అలా చెయ్యాలి వీటిని. గంగాద్వారం మహాతీర్థం సర్వదేవ నిషేవితం. గంగాద్వారం, గంగాద్వారం అంటే హరిద్వారం ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో అది. తత్ర స్నాత్వా రఘుమేషే స్థితే అశ్విన్యాం మునీశ్వరాః. అది సూర్యుడి మేషరాశిలో ఉండగా అశ్విని నక్షత్రం నాడు అక్కడ తీర్థం చేసి, తీర్థం అనగా మునికలు పెట్టి లేవడం మాత్రమే కాదు, సంకల్ప సహితంగా తీర్థం చేసి, తీర్థమునందు దేవ పితృ ఋషి తర్పణములు చేయాలి. తర్వాత దానం చేయాలి. అక్కడ చేయగలిగిన ఉపవాసాది క్రియలు చేయాలి. అలా చేసే మానవుడు సకల దోషము నుంచి విముక్తుడవుతాడు. అలాగే ప్రణమ్య సోమనాథాఖ్యం సోమం సోమ విభూషణం. సోమనాథ క్షేత్రం అంటే ప్రభాసం, అక్కడ చేసినట్లయితే అక్కడ సోమనాథుడు అనే పేరుతో వెలసి ఉన్నాడు శివుడు. ఆయనకు నమస్కరించి శరీరంపై భస్మధారణ చేసుకుని ఒక రాత్రి అక్కడ ఉపవాసం చేసినట్లయితే సకల దోషము నుంచి విముక్తుడై శివైక్యం పొందుతాడు. ఈ మాటలకి క్రమశః అని అర్థం చేసుకోవాలి. అంటే ఇలా భస్మం ధారణ చేసుకుని ఒక రాత్రి ఉపవాసం ఉంటే ఇంకా ఐక్యం పొందలేదే అని అడగడం కాదు, అది క్రమశః అని అర్థం. ఇక్కడ వారాణస్యాం మహాతీర్థం, వారణాసి, అక్కడ ఎన్ని తీర్థాలు అని చెప్పేది, ఎన్నో తీర్థాలు ఉన్నాయి. కానీ నామ్నాతు మణికర్ణిక, తత్ర స్నాత్వా మహాభక్త్యా ప్రాతరేవ సమాహితః దృష్ట్వా విశ్వేశ్వరం దేవం కరుణాసాగరం హరం యథాశక్త్యన్నపానాది దత్వా ముక్తో భవేన్నరః. వారణాసి మహాక్షేత్రంలో అనగా కాశీ మహాక్షేత్రంలో ప్రాతకాలంలో మణికర్ణికా స్నానం చేసి, మనకు మధ్యాహ్నం మణికర్ణికే చాలా మందికి తెలుసు, కానీ మధ్యాహ్నం మాత్రమే చేయాలని లేదు, అప్పుడు చేసే విధానం ఒకటి. కానీ ప్రాతకాల స్నానం చేసి భక్తితో విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే ఆ విశ్వేశ్వరుడు కరుణాసాగరం హరం దేవం, ఆయన్ని దర్శించి యథాశక్తి యోగ్యులకు అన్నపానాదులు ఇచ్చినట్లయితే అతడు ముక్తిని పొందుతాడు. ప్రయాగాక్షం మహాతీర్థం భవరోగస్య భేషజం. ప్రయాగతీర్థం త్రివేణీ సంగమ పవిత్ర క్షేత్రం, అక్కడ ఎప్పుడూ గొప్పదే. కానీ భరణ్యాం కృత్తికాయాం తు రోహిణ్యాం వా విశేషతః. భరణి కృత్తిక రోహిణి ఇత్యాది నక్షత్రాల్లో గాని సూర్యుడి మేషరాశిలో ఉండగా గాని అక్కడ తీర్థవిధి చేసుకుని ధనము ఇత్యాదులు దానం చేసినట్లయితే అతడు క్రమశః చిత్తశుద్ధిని ముక్తిని పొందుతాడు. ఆర్ద్రాయా మార్గశీర్షేవా గంగా సాగర సంగమి. గంగా నది సాగరంలో కలిసే చోట ఆర్ద్రా నక్షత్రంలో గాని మార్గశీర్ష మాసంలో గాని మధ్యాహ్న సమయంలో స్నానం చేసి యథాశక్తి దానం చేసినటువంటి వాడు దోషము నుంచి ముక్తుడవుతాడు. ప్రతి చోట తీర్థం దగ్గర చెప్తున్న దానం, దానం అనేది అనేక దోషాలను పోగొడుతుందండి. ఇది బాగా గ్రహించవలసిన అంశం. పరమ పీడించే గ్రహాల నుంచి కూడా బయటపడాలంటే దానంతో బయటపడవచ్చు. దానం అంత ఉత్కృష్టం. అది తీర్థాల దగ్గర చేసినప్పుడు వాటి ఫలం ఇంకా ఉత్కృష్టమవుతుంది. అందుకే కొంతమంది మనకి ఈ విధమైన కర్మపాకాది శాస్త్రం అనేది ఇచ్చినటువంటి పెద్దలు, కర్మ విపాకము అంటే ఇదివరకు కర్మల వల్ల ఇప్పుడు ఏ దుఃఖాలు అనుభవిస్తున్నాం, గ్రహాల వల్ల అంటే నీ కర్మల వల్లే గ్రహాల ప్లేస్మెంట్స్. కానీ గ్రహశాంతి అంటే కర్మకే శాంతి. అది జరగాలి అంటే ఏ క్షేత్రంకి వెళ్ళాలి, అక్కడ ఏ దేవతని ఎలా ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలో శాస్త్రం ఉందండి. దీన్ని నాడీ జ్యోతిషం మొదలైనవి కూడా చెప్తూ ఉంటాయి. నీ గ్రహాలు శాంతించడానికి ఫలానా చోటికి ఫలానా సమయంలో వెళ్ళు అంటే అలా వెళ్ళి వచ్చి బాధ నుంచి బయటపడ్డ వాళ్ళు నేటికీ ఉన్నారు. ఇలా ప్రత్యక్ష తర్కాణాలు కనబడుతున్నాయి. అందుకే మనల్ని ఎంత కాదన్నా, జ్ఞానం కావాలన్నా, మోక్షం కావాలన్నా అడ్డుకునేవి కొన్ని ఉంటాయండి. అందుకే నాకు ముక్తి పొందాలని ఉంది, కానీ ప్రారంభం ఏం చేస్తానండి అంటే ఆ ప్రతిబంధకాలు తొలగించి ఈ జన్మలోనే మోక్షం పొందడానికై క్షేత్రములు, తీర్థములు, దానములు ఏర్పడ్డాయి. తెలుసుకోండి, మరి సద్వినియోగపరచుకోగలగాలి. అంతేగాని జ్ఞానం ఉంటే చాలు ఇవేవి అక్కర్లేదు అన్నారే వాళ్ళు సంపూర్ణ సనాతన ధర్మంపై పరస్పర సమన్వయ అవగాహన లేదు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ లేకపోతే ఇంత వేదాంతం చెప్పి వెంటనే తీర్థవిధి గురించి ఎందుకు చెప్తున్నాడు మహానుభావుడు అంటే ఇది విశేషం. పైగా ఇవన్నీ చెయ్యడానికి కూడా మళ్ళీ కొన్ని అనుకూలించాలి. కొందరికి తెలుసు ఇది చేస్తే పోతుంది. ఒక ఆయన ఇంటికి వెళితే మీకు వాస్తు బాగోలేదు మీ ఇంట్లో అని చెప్పాడు. మరి మీరేంటండి ఇలా ఉన్నారంటే నా ఇంటి వాస్తు కూడా బాగోలేదు అన్నాడు. మారదామని ప్రయత్నిస్తున్నా కానీ నా వల్ల కావట్లేదు అన్నాడు. అంటే వీటి శాస్త్రం తెలిసినా వదిలించుకోలేకపోతున్నాడు. అది కర్మ అంత బలీయంగా ఉందన్నమాట ఇక్కడ. అందుకే వీటికి ఏదో కొంత కర్మ అనుకూలత ఉండాలండి, లేకపోతే బాగుపడే ప్రయత్నం కూడా చేయం. ఆయన చెప్పేటి ఇవన్నీ అక్కర్లేదని అవి కూడా సహకరిస్తుండే బాగుపడకుండా ఉండడానికి. అందుకే ఇవన్నీ కూడా
నేరుగా కాకుండా ఒక ఆయన అన్నాడు జ్యోతిష్ శాస్త్రం వాస్తుశాస్త్రం ఇవన్నీ కూడా ఋషులు చెప్పినమైన వేదాంత శాస్త్రం చాలు కదండి, జ్యోతిషం వాస్తు వేస్ట్ అన్నాడు. అయితే అవి కూడా మరీ అబ్సెషన్స్ ఇలా తయారవ్వకూడదు. ఆ మాటకు వస్తే ఆరోగ్య శాస్త్రం కూడా అబ్సెషన్ కాకూడదు. పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి 50 గ్రాములు తినమన్నారు కదా, 10 గ్రాములు తినమన్నారు, త్రాసు దగ్గర పెట్టుకుని అందులో అన్నం ఒకవైపు కూర ఒకవైపు వేసుకుని ఎంతకన్నా తింటావు. అది తెలుసుకుని ఉజ్జాయింపుగా నువ్వు చూసుకుంటావు. ఏది అతేపోయిన ప్రమాదం. ఎక్కువ హెల్త్ కాన్షియస్నెస్ అయినా మరి ప్రమాదమే. అలాగని హెల్త్ కాన్షియస్నెస్ ఉండకూడదా? ఏది అబ్సెషన్ కాకూడదు. అలాగే జ్యోతిష్ శాస్త్రం వాస్తుశాస్త్రం కూడా ఎంత అవసరమో అంతే కదా. కొంత మంచి బట్టలు వేసుకోవాలని దాని గురించే శ్రద్ధ పెట్టుకుని చేయాల్సిన పనులు చేయదు. అందుకే ఆ శాస్త్రాలు కూడా ఋషులు మనకి ఎందుకు ఇచ్చారు అంటే అవి హఠాత్తుగా మోక్షాన్ని ఇవ్వవు. వైద్యశాస్త్రం మోక్షం ఇవ్వదు, ఆరోగ్యం ఇస్తుంది. కానీ ఆరోగ్యం ఒకటి ఉంటే కదా నువ్వు శ్రాధనో శ్రవణమో ఏమండి అక్కడికి వెళ్ళి విందామా మనం ప్రవచనం జరుగుతుంది అంటే మరి తలనొప్పిగా ఉంది రాలేనంటావు. నువ్వు తలనొప్పి తగ్గలుగా కనుక నువ్వు మందు వేసుకుని దీనివల్ల ముక్తి వచ్చును అనవు. ముక్తి వచ్చుటకు కావలసిన జ్ఞానం వచ్చుటకు కావలసినటువంటి తలనొప్పి లేకుండా ఉండుటకు సహకరించు. అందుకే ఇవన్నీ కూడా అవసరాలండి బాబు. అందుకే తీర్థాలు క్షేత్రాలు ఇన్ని. కోరికలు ఉన్నాయా, కోరికలు తీరుస్తాయి. కోరిక లేదా మోక్షానికి కావాలి చిత్తశుద్ధిస్తుంది. మొత్తానికి ఎలాగైనా తీర్థయాత్ర క్షేత్రయాత్రలు అందుకు చేయాలండి. అందుకని కోరికలతో తీర్థయాత్ర చేసినా కొన్నాళ్ళకి ఏ కోరిక లేని వైరాగ్యం కూడా వస్తుంది. అందుకే ఇవన్నీ సాధకుడికి అత్యంత ప్రధానము. ఎందుకంటే ఏ పరమాత్మ శక్తి వాటి ద్వారా ప్రకటింపబడుతూ ఉంటుందో వాటిని ఆశ్రయించాలి. అందుకే మధ్యాహ్న కాలంలో గంగాసాగర సంగమం, అలాగే నర్మదాచ మహాతీర్థం నరకద్వార నాశనం. నరకద్వారం పోగొడుతుంది నరకద్వారం అంటే త్రివిధా నరకస్య ద్వారం నాశనమాత్మన కామ క్రోధం తదా లోభ. ఆ మూడింటిని పోగొడుతుందని అర్థం. అంటే చిత్తశుద్ధిని ఇస్తుందని అర్థం. ఇక్కడ నరకత్వానికి వెళ్ళడం స్వర్గానికి వెళ్ళిపోతాం కాదు. నరకద్వారాలు 3: కామ క్రోధ లోభాలు. అవి మనస్సులో ఉన్న మాలిన్యాలు. అవి పోగొట్టి చిత్తశుద్ధిని ఇస్తుంది. యమునాచ మహాతీర్థం. యముడు కూడా సేవిస్తాడు దాన్ని విశాఖ నక్షత్రంలో కానీ సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు కానీ చేయాలి. అలాగే మరికొన్ని తీర్థములు చెప్తున్నాడు. అవేమిటో రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ సాంబ శివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఒక్క మంచి విషయం చెప్పాలి మీకు. రేపు పాల్గొన మాసం శుక్లపక్షం షష్ఠి కృత్తికా నక్షత్రం. మంచి యోగం మంగళవారం కూడా కలిగినది. ఆ షష్ఠి నాడు పుట్టిన మహానుభావుడు కూడా ఆయన ఉన్నాడు. భగవత్ సాక్షాత్కారం పొంది శ్రీ విద్యలో సిద్ధి పొంది బ్రహ్మజ్ఞాని. ఆయన పేరు శ్రీ ముత్తుస్వామి దీక్షితుడు. వారి ఉత్సవాలు చేసుకుంటూ వారిని స్మరించుతూ వారి కీర్తనల్లో ఉన్న మంత్రమహిమను పొందాలి. అందుకే వారి జయంత్యుత్సవాలు ప్రారంభించాలి. ఎందుకంటే సన్యాసిక ఆరాధనోత్సవాలు ఉంటాయి, గృహస్థికి జయంత్యుత్సవాలు చేయాలి. ఈయన గృహస్థు గనక ఆయనకి జయంత్యుత్సవం చేయాలనే సంకల్పం శ్రీ రాంభట్ల సురేఖ రామారావు గారి దంపతులకు కలిగింది. వారు రేపు ఇదే వేదికపై ఉదయం 9:30 గంటల నుంచి 11:30 వరకు శ్రీ ముత్తుస్వామి దీక్షితుల యొక్క 247వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రద్ధాళులు వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొని ధన్యులు కావలసినదిగా ప్రకటన. ఇందులో గాయకులు కళారత్న బిరుదాంకితులైనటువంటి శ్రీ మోదుమూడి సుధాకర్ గారు, అంజనా సుధాకర్ గారు వచ్చి గానం చేయబోతున్నారు ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలు. వీరు ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసులు. శాస్త్రబద్ధమైన ఆ సంగీతాన్ని విని ధన్యులు మోదాం. స్వస్తి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.